ఒక ప్రాంతంలో ఒక ఆయన నూనె అమ్ముతున్నాడు. ఏ నూనె అంటే కొబ్బరి నూనె. ఆ నూనె అమ్ముకుంటూ అందరికి చెప్తుంది ఏంటంటే, ఈ నూనె రాసుకుంటే మీకు చిక్కటి జుట్టు వస్తుంది అంటున్నాడు. ఏమంటున్నాడు? ఈ నూనె మీరు రాసుకుంటే చక్కటి జుట్టు వస్తుంది, ఆ తర్వాత చిక్కటి జుట్టు వస్తుంది అని చెప్తున్నాడు. ఒక ఇంటికి వెళ్ళాడట. ఇంటికి వెళ్ళిన తర్వాత ఆమెకు చెప్తున్నాడు, ఈ నూనె రాసుకుంటే మీ బట్టతలంతా పోతుంది, మీ ఆయన గారికి ఉన్న బట్టతల పోతుంది, చక్కగా నల్లగా సిరులు వస్తాయి అన్నీ చెప్తున్నాడట. చెప్పిన తర్వాత ఆమె చాలా మోటివేట్ అయిపోయింది. అంటే ఇంకా తీసేసుకుందాం అని చెప్పుంది. ఆ టైంలో ఆ వ్యక్తి లోపలికి వెళ్ళి డబ్బులు తీసుకోవడానికి లోపలికి వెళ్ళింది. ఆ టైంలో ఈ వ్యక్తి అడిగాడట, నాకు కొద్ది మంచినీళ్ళు తీసురండి, కొనుక్కుంటున్నారు కదా అని అంటే లోపలికి వెళ్ళి మంచినీళ్ళు తీసుకొచ్చింది ఆ యొక్క ఇల్లాలో. తీసుకొచ్చిన తర్వాత ఆ వ్యక్తి తన టోపీని తీసి మంచినీళ్ళు తాగుతున్నాడట. టోపీ ఇలా తీయగానే నున్నటి గుండు, నున్నటి గుండు, మొత్తం తలలో ఒక వెంట్రుక కూడా లేదట. వెంటనే ఆమెకు చాలా కోపం వచ్చిందట. ఏంటి, ఈ నూనె రాసుకుంటే చక్కటి జుట్టు వస్తుందన్నావు, మరి నీకు లేదేంటి? నువ్వు రాసుకుని నీకే ఈ యొక్క జుట్టు మొలిపించుకోవచ్చు కదా అంటే ఆయన అన్నాడట, సో మేము సప్లై చేస్తాం కానీ అప్లై చేయమన్నాడంట. మేమేం చేస్తాం? సప్లై చేస్తాం కానీ అప్లై చేయమండి, అంటే రాసుకోండి అన్నాడట. ఈరోజున దేవుని వాక్యాన్ని సప్లై చేసేటువంటి వారికి మాత్రమే కాదు, కానీ మనం దేవుని వాక్యాన్ని ఏం చేయాలి? అప్లై చేయాలి. దేవుని వాక్యాన్ని ఏం చేయాలి? మన జీవితానికి అన్వయించుకోవాలి. దేవుని వాక్యాన్ని విని విడిచిపెట్టుకోకుండా దాన్ని గ్రహించి మన జీవితానికి దాన్ని అప్లై చేసినప్పుడు అద్భుతాలు నీ సొంతం అవుతాయి. మీరు మెడికల్ షాప్లోకి వెళ్ళి మంచి ఔషధం కొంటారు, మందు కొంటారు. కొనటంతో మాత్రమే సరిపోదు, కొని మీ శరీరంలోకి ఏం చేయాలి? దాన్ని లోపలికి పంపించాలి. అప్పుడే నీ రోగం తగ్గుతుంది. దేవుని వాక్యం కూడా విని విడిచిపెట్టడం కాదు, కానీ దేవుని వాక్య ప్రకారము మీరు జీవించినప్పుడు మీ జీవితంలో దేవుని కార్యాలు జరుగుతాయి. ఈరోజు ఒక మాట మనం చదువుకుందాం. మొదటి దినవృత్తాంతాల గ్రంథము 4వ అధ్యాయము 9వ వచనాన్ని ఈరోజు వాక్యాంశంగా చదువుకుందాం. తన సహోదరులందరికంటే ఘనము పొందినవాడై ఉండెను, వేదన పడి తనను కంటినని అతని తల్లి అతనికి ఎబ్బేజు అని పేరు పెట్టెను. చూడండి, బైబిల్ గ్రంథంలో చాలా గొప్ప గొప్ప వ్యక్తుల గురించి మనం చదువుతూ వస్తాం. దెర్ ఆర్ సో మెనీ ప్రామినెంట్ పీపుల్ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. విశ్వాస వీరుల గురించి మనం చదువుతాం, పితరుల గురించి మనం చదువుతాం, ప్రార్థనా యోధుల గురించి మనం చదువుతాం, యుద్ధాల్లో దేవుని కోసం పోరాటం చేసిన వ్యక్తులు మనం చూస్తుంటాం, ఆకాశం నుంచి అగ్ని కురిపించిన ప్రవక్తలు మనం చూస్తుంటాం. సో వారు ప్రార్థన చేసినప్పుడు సృష్టి కూడా శాసించబడిన వ్యక్తులు మనం చూస్తుంటాం. ఇక్కడ మనం చదువుకున్న వ్యక్తి పేరు ఎబ్బేజు. అందరానండి, ఎబ్బేజు. ఈ ఎబ్బేజు గురించి దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, ఇతడు అతని సహోదరులందరికంటే ఘనము పొందినవాడాయను అనే మాట మనం చూసాం. చూడండి, ఈ వ్యక్తిని కంటున్నప్పుడు తన తల్లి చాలా వేదన పడిందట. అందుని బట్టి ఈ వ్యక్తికి ఏమని పేరు పెట్టిందట? ఎబ్బేజు. ఎబ్బేజు అనే మాటకు అర్థం ఏంటంటే వేదన అని అర్థం. నా ప్రియత వచ్చినాగమా, ఈ రోజున మనిషి జీవితంలో కూడా వేదన ఉంది. ఏ వ్యక్తిని కదపండి తన జీవితంలో వేదన కనబడుతుంది. దెర్ ఇస్ నో ప్లేస్ వేర్ దెర్ ఇస్ నో ప్రాబ్లం. అసలు సమస్యలు లేని ప్రాంతాలు లేవు. ప్రతి ఒక్కరి జీవితంలో సమస్యలు ఉన్నాయి, ప్రతి ఒక్కరి జీవితంలో వేదనలు ఉన్నాయి. ఒక గుండెని ఇలా తట్టి చూస్తే ఆ గుండె చెప్తుంది నేను వేదనతో ఉన్నానని. కన్నీటితో ఈరోజు మనిషి ఉంటున్నాడు. రకరకాల సమస్యలు, రకరకాల ఇబ్బందులతో మనిషి జీవిస్తున్నాడు. అసలు వేదనకు కారణం ఏంటంటే దేవుని లేఖనం చెప్తుంది, మనిషి సత్యమునకు లోబడక దుర్నీతికి లోబడుతున్నాడట, అందుని బట్టి మనుషులకు వేదన కలుగుతుందట. మనుషులు దుష్కార్యములు చేస్తున్నారట, అందుని బట్టి వేదనట. ఇంకో మాటలు చెప్పాలంటే భేదములు పుట్టించేటువంటి వారికి వేదనని రోమాపత్రిక 2వ అధ్యాయం మనం చదువుతాం. సత్యమునకు లోబడక దుర్నీతికి లోబడేటువంటి వారికి వేదన. ఈ రోజున మనుషులకి ఎందుకు వేదన కలుగుతూ ఉంది? నేను ఒక సందర్భంలో హైదరాబాద్ అనే ప్రాంతానికి వెళ్ళి మీటింగ్స్లో వాక్యం చెప్పడానికి వెళ్ళినప్పుడు మరుసటి రోజు ఒక ఆయన నా దగ్గరికి వచ్చి, అయ్యా మీరు ఒక గృహానికి మీరు రావాలండి, ఆ గృహం చాలా ఇబ్బందుల్లో ఉన్నారు, మీరు ప్రార్థన చేయాలి, ఆ ఇంటి ఇల్లాలు కూడా మిమ్మల్ని రమ్మని కోరుతున్నారు, మీరు రావాలండి అన్నాడు. దేవుని సేవకులుగా ఎవరన్నా ప్రార్థన విన్నపాన్ని కోరితే ఖచ్చితంగా మేము ఏం చేయాలి? ప్రార్థించాలి. అలాగేనయ్యా అని చెప్పి సో వాళ్ళ ఇంటికి వెళ్ళానండి. వెళ్తే హైదరాబాద్లో ఒక ఉన్నతమైన ఇల్లు. అది చూస్తే నా కళ్ళు చెదిరిపోయినాయి అనమాట. ఇంద్రభవనం ఎలా ఉంటుందో అలా ఉంది ఆ భవనం. ఇంటి బయట ఒక మంచి కార్లు ఉన్నాయి. నాకు అర్థమైపోయింది వీళ్ళ మామూలు పార్టీ కాదు, పెద్ద సౌండ్ పార్టీ అని అర్థమైంది. ఎందుకంటే వారి ఇల్లు, వారు వాడుతున్న కారులు చూసేటప్పటికి
కోటీశ్వరులు నాకు అర్థమైంది. ఇంట్లోకి రమ్మని చెప్పారు. ఇంట్లోకి వెళ్ళి సోఫాలో కూర్చునేటప్పటికి ఫర్నిచర్ చూస్తున్నాను నేను. ఆ ఫర్నిచరు, ఆ సోఫాలు, లోపల టీవీలు అవన్నీ చూస్తానంటే చాలా ఆశ్చర్యం అనిపించింది, ఆనందం కూడా కలిగింది. అంతలో ఒక పెద్దావిడి సుమారుగా 50 సంవత్సరాలు 54 సంవత్సరాలు ఉంటాయి. ఆమె మెట్ల నుంచి అలా దిగొస్తూ ఉంది. ఆమె ఎవరో కాదు, ఆ ఇంటి ఇల్లాలు. ఆమె మెడ ఇలా కదపలేకపోతుంది. ఎందుకంటే ఆమెకు మెడ తిరిగిన బంగారం ఉంది. ఏముంది? మెడ తిరిగిన బంగారం ఉంది. మంచి బంగారం వేసుకుని కిందకి దిగింది. నన్ను పరిచయం చేశారు. పాలిమాన్యుల్ గారండి, విజయవాడ నుంచి వచ్చారు, చాలా మంచి పరిచయం చేస్తారు అని నా గురించి కొంత ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత దేవుని సేవకుడిగా ఆమెతో మాట్లాడుతున్నాను. సో మీ భర్త గారు ఏం చేస్తుంటారండి, పిల్లల గురించి ఏంటి అని అన్నీ అడుగుతూ, క్షేమ సమాచారం అడుగుతూ ఒక ప్రశ్న ఆమెను అడిగాను. అమ్మా, మీకు లేనిది ఏది లేనట్టుగా నాకు అనిపిస్తుంది. అసలు అన్నీ ఉన్నాయి మీకు. వజ్ర వైడూర్యాలకి కొరత లేదు, వెండి బంగారాలకు కొరత లేదు, భూములకి ఆస్తులకి కొరత లేదు, బంధువులకి స్నేహితులాశలకి అసలు కొరత లేనట్లుగా నాకు అనిపిస్తుంది. ఇంత ఆస్తిపరులు కదా, మీకు నిజంగా హృదయంలో శాంతి ఉన్నదా? హృదయంలో నిజమైన ఆనందాన్ని మీరు అనుభవిస్తున్నారా? నిజంగా శాంతి కలిగి మీరు జీవిస్తున్నారా అని పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారా అడిగినప్పుడు ఆమె కళ్ళ నిండా నీళ్ళు తెచ్చుకుంది. ఏముందంటే, ఏమండి మాకు అన్నీ ఉన్నాయి, బంగారానికి కొరత లేదు, వెండికి కొరత లేదు, వజ్ర వైడూర్యాలకు కొరత లేదు, పొలాలకి భూములకి కొరత లేదు, ఎన్నో ఆస్తులు ఉన్నాయి, కానీ మాకు లేనిది ఏంటంటే ఆ సమాధానము, శాంతి లేదు, ఆనందం లేదు అని చెబుతూ, నా భర్త ఈ యొక్క పట్టణంలో చాలా పెద్ద గొప్ప వ్యాపారి, కానీ నా దగ్గరికి 6 నెలలకు ఒక్కసారి మాత్రమే వస్తాడండి, మిగతా రోజుల్లో చాలా మంది వ్యక్తుల దగ్గర ఆ వ్యక్తి ఉంటాడు అని చెప్పింది ఆమె. నిజంగా ఒక భార్యకు ఆనందం కలుగుతుందా? తన భర్తట 6 నెలలకు ఒక్కసారి ఈమె దగ్గరికి వస్తాడట. తన కూతురికి కొన్ని కోట్ల రూపాయలు కట్నం ఇచ్చి పెళ్లి చేశారట, కానీ ఆ కూతురు సంసారం బాలేదు. అల్లుడు రోజు కొడతానే ఉంటాడట. కొన్ని కోట్ల రూపాయలు ఇచ్చాం, కానీ ఇంకా కోట్లు పట్టరా, ఇంకా అవి కావాలి ఇవి కావాలని చెప్పి ప్రతిరోజు నా కూతురు నా అల్లుడి చేతుల్లోనూ వారి అత్తామామల చేత దెబ్బలు తింటానే ఉంటుందండి, వారి సంసారం బాలేదు అని అన్నది. ఇంకో మాట చెప్పింది, నాకు ఒకే ఒక పుత్రరత్నం ఉన్నాడు, వాడు సాయంకాలం అయ్యేటప్పటికి లక్షల రూపాయలు జేబులో వేసుకుని స్నేహితులను తీసుకెళ్ళి హైదరాబాద్లో ఉన్న ప్రతి పబ్బుల్లో కూడా ఎగిరి గొంతులేసి తాగేసి వచ్చి రోడ్డు మీద పడిపోతూ ఉంటాడు. ఎవరో మోసుకొచ్చి ఇంట్లో పాడేస్తుంటారు. ఎందుకు అలా చేస్తావు, ఎందుకు అలా త్రాగి జీవితాన్ని పాడు చేస్తావు, ధనాన్ని పాడు చేస్తావు అంటే, తల్లి నన్ను కూడా చూడకుండా నన్ను తన్నుతాడండి, తల్లి నన్ను కూడా చూడకుండా కాలుతో ఈ కడుపు మీద తన్నుతాడండి అని ఆమె చెప్పింది. అలా ఒక్కొక్కటి చెప్పుకుని ఉంటే నేనేమనుకున్నాను తెలుసా, వీళ్ళకి ఏమీ కొరత లేదు కదా, అన్నీ ఉన్నాయి కదా నేను అనుకున్నాను. కానీ ఆమెకు అన్నీ ఉన్నాయి, కానీ శాంతి లేదు, సమాధానం లేదు, హృదయంలో వేదన. నేను చెప్పాను, మీ వేదనకు ముగింపు పలికేటువంటి దేవుడు ఒక ఆయన ఉన్నారు, ఆయన యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన విశ్వాసం ఉంచండి, జీవితాలు మారతాయి. మీ కొడుకుని దేవుడు మారుస్తాడు, మీ జీవితంలో నిజమైన ఆనందాన్ని పొందుకుంటారని మా కుటుంబ సాక్ష్యాన్ని చెప్పాను. వాక్యం కాసేపు చెప్పి ప్రార్థన చేసి ఆ కుటుంబం నుంచి బయటికి రావడం జరిగింది. నా ప్రియ వచ్చినాక మనం అనుకుంటాం, వీళ్ళకి ఏం తక్కువ, చాలా ధనం ఉంది కదా వీళ్ళకి ఏం తక్కువ, చాలా భూములు ఉన్నాయి కదా అనుకుంటాం. కానీ చాలామంది జీవితాల్లో వేదన ఉంది. పైకి మనకి వారి శరీరము, వారి యొక్క హంగు, ఆర్భాటం మాత్రమే కనబడుతుంది, కానీ వారిలో ఉన్న వేదన మనకు తెలియదు. పైకి ఎలా ఉన్నారని అంటే బాగున్నామని అంటారు, కానీ చాలామంది హృదయాల్లో వేదన ఉంది. అసలు వేదన కారణాలు ఏంటో దేవుని లేఖనం చెప్తా ఉంది. వేదన కారణం ఏంటో తెలుసండి, మనిషి సత్యమునకు లోబడక దుర్నీతికి లోబడుతున్నారు. అయ్యగారు ఇక్కడ చక్కటి సభలు ఏర్పాటు చేశారు, చక్కటి అరేంజ్మెంట్స్ ఈ ప్రాంతంలో జరిగించారు. గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఏర్పాట్లు చాలా బాగున్నాయి కదా. మొత్తం ఈ రావులపాలెంకి అంతటికీ కూడా అడ్వర్టైజ్మెంట్ చేసి దైవజనులు వస్తున్నారు, శ్రేష్టమైన సందేశాలను మోసుకొస్తున్నారు. రెండయ్యా స్వార్థను వినండి, జీవితాలు మార్చబడతాయి, జీవితాలు కట్టబడతాయి, మీ యొక్క జీవితాలు మారతాయని అందరికీ పిలుపునిస్తే ఎంతమంది వచ్చారు ఈ ప్రాంతానికి? ఎంతమంది వచ్చారు? వందల్లో వచ్చారు. కానీ ఇదే ప్రాంతంలో ఒక రికార్డింగ్ డ్యాన్స్ వేస్తే ఎంతమంది వస్తారు? వేలల్లో వస్తారు. కుర్చీ ఒక్కడి ఖాళీ ఉండదు. ఎవరు పీటలు వాళ్ళు తీసుకొస్తారు, ఎవరు గోన్లు వారు తీసుకొచ్చి కూర్చుంటారు. ఇలా కార్పెట్లు వేయక్కర్లేదు, లైటింగ్ పెట్టక్కర్లేదు, ఏమీ అక్కడ స్టేజెస్ వదిలేస్తే చాలు, మొత్తం ఈ ప్రాంతం అంతా నిండిపోద్ది. ఎందుకు తెలుసా? మనిషికి ఈ రోజున సత్యం ఇష్టం ఉండదు, మనిషికి వెలుగు ఇష్టం ఉండదు, మనిషికి మంచి ఇష్టం ఉండదు, చెడే కావాలి.
దైవ సేవకులు ఇక్కడ మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తారు. దేవుని గురించిన మాటలు చెప్పడానికి ఇష్టపడి దేవుని సేవకులను పిలిచి మంచి మాటలు ఇక్కడ ప్రాంతంలో చెప్పిస్తుంటే మనుషులకి ఎవ్వరికి ఇష్టం అవ్వట్లు, అందరూ తలుపులు వేసుకుని ఎవరికాళ్ళు పడుకుంటున్నారు, ఎవరికాళ్ళు పనులు చేసుకుంటున్నారు. అదే ఇక్కడ సినిమా కానీ ఒక రికార్డింగ్ డ్యాన్స్ కానీ అశ్లీలమైన దృశ్యాలు వేస్తే ఈ ప్రాంతం అంతా ఏమవుతుంది చెప్పండి? ఈ ప్రాంతం అంతా నిండిపోద్ది. అక్కడ అదే చెప్తున్నాడు దేవుడు, సత్యమునకు లోబడక దుర్నీతికి లోబడేటువంటి వారికి వేదన. సత్యం ఎవరు? యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చి నేనే మార్గమును సత్యమును జీవమును, ఐఎమ్ ద వే, ద ట్రూత్ అండ్ ద లైఫ్, నో వన్ కమ్స్ టు ద ఫాదర్ ఎక్సెప్ట్ త్రూ మీ. యేసుక్రీస్తు ప్రభు సత్యమైనటువంటి దేవుడు, నేనే సత్యము అని యేసు ప్రభు వారు చెప్పారు. కాబట్టి ఆయనందు విశ్వాసం ఉంచినటువంటి వారికి వేదన ఉండదు. సత్యమునకు లోబడక దుర్నీతికి లోబడేటువంటి వారికి వేదన అని దేవుని లేఖనం తెలుస్తూ ఉంది. చూడండి, మీకు అందరికీ ప్రసవ వేదన తెలుసు. ప్రసవ వేదన అందరికీ కాదు, స్త్రీలకి, గర్భిణీ స్త్రీలకు ఆ వేదన అంటే ఏంటో తెలుసు. ప్రసవ వేదన చాలా భయంకరంగా ఉంటుందండి. మన శరీరంలో ఉన్నటువంటి ఎముకలన్నింటినీ కూడా ఇలా ఒక రకంగా చెప్పాలంటే ఇలా నొక్కితే, లేకపోతే ఇలా నొక్కి జాడిస్తే ఎంత పెయిన్ వస్తుందో అంత పెయిన్ ఉంటుందట ప్రసవ వేదన. అంటే సుమారుగా ఒక 50 ఎముకలు పటపటా విరిగిపోయినాయి అనుకోండి శరీరంలో. 50 ఎముకలు పటపటా విరిగిపోతున్నప్పుడు ఎంత పెయిన్ వస్తుందో ఒక తల్లి తన బిడ్డకు జన్మనిస్తున్నప్పుడు అంత వేదన చెందుతుంది. వైద్యులు చెప్తున్న విషయాన్ని చెప్తున్నారు. అంత వేదన ఉంటుంది. అంత వేదన చెందిన తర్వాత ఆ తల్లి ఆ బాధ అంతా మర్చిపోద్ది. ఎప్పుడైతే కూతురు కొడుకో తన చేతుల్లోకి రాగానే తల్లి ఆ ప్రసవ వేదన మర్చిపోతుంది. మళ్ళా ఇంకొక కుమార్తె కొరకు, ఇంకొక కుమారుడు కోసం ఏమంటే మరలా ప్రయత్నాలు. దీన్ని ఏమంటారంటే ప్రసూతి వైరాగ్యం అంటారు. ఏమంటారు? ప్రసూతి వైరాగ్యం. కొన్ని వైరాగ్యాలు ఉన్నాయి. శ్మశాన వైరాగ్యం అంటారు. ఎవరన్నా మన వీధులు ఎవరన్నా మరణిస్తే వారి యొక్క శవం ఉన్నప్పుడు, వారి యొక్క పాడిని తీసుకెళ్తున్నప్పుడు మనందరం ఒక వైరాగ్యంతో నింపబడతాం. అందరి జీవితాలు ఇంతే కదండి. ఏదో ఒక రోజు మనం కూడా ఈ విధంగానే మరణిస్తాం. పుట్టుట గిట్టుట కొరకే, పునరపి జననం పునరపి మరణం, ఎవరు శాశ్వతం, మనిషి ఏం మోసుకెళ్తాడు అని ఇలాంటి వైరాగ్యపు మాటలు మాట్లాడతాం. ఎప్పటి వరకు? ఆ మృతదేహం ఆ ప్రాంతంలో ఉన్నంత వరకు. ఆ మృతదేహం అలా వీధిని దాటగానే ఎవరి తాపత్రయం వారిదే, ఎవరి ప్రయత్నాలు వారియే, ఎవరి సంపాదన కొరకు ప్రయత్నాలు వారియే. అంటే ఆలోచించేయండి, దీన్నే శ్మశాన వైరాగ్యం. ఇప్పుడు ప్రసూతి వైరాగ్యం అంటే అర్థం ఏంటంటే, ఆ ప్రసూతి అట ఆ గర్భవతి డెలివరీ అవుతున్నప్పుడు పెయిన్స్ ఉంటాయి. దాన్ని ఏమంటారు? ప్రసవ వేదన అంటారు. ఆ ప్రసవ వేదన పొందుతున్నప్పుడు అనుకుంటుందట, ఇంకెప్పుడు నేను ఒక బిడ్డకు జన్మనివ్వకూడదు, ఈ బాధ నేను పడకూడదు అనుకుంటుందట. ఆ టైంలో ఇంత బాధ ఎవరు పడతారు అని చెప్పి ఎంతో వేదన చెందుతూ ఇంకెప్పుడు కూడా నేను గర్భఫలాన్ని కోరను, గర్భఫలాన్ని ఆశించను అనుకుంటుందట. కానీ మరలా ఎప్పుడైతే బిడ్డ పుట్టగానే మరలా రెండో దానికి రెడీ. అఫ్కోర్స్ నేను ఈ విషయాన్ని ఎందుకు చెప్తున్నానంటే, ప్రసవ వేదన ఉంటుంది. ఈ రోజున ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు వారు కూడా మనము తిరిగి జన్మింప చేయాలని, మనం కూడా నూతన జన్మ అనుభవం పొందాలని మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు వారు కూడా ఆయన శిలువలో ప్రసవ వేదన పొందాడు. గట్టిగా చప్పలు కొడుతుంది అని మహిమపరచండి. మనము దేవుని వాక్యం అనే అక్షయ బీజం నుంచి పుట్టించబడితే, స్తోత్రం చెప్పండి. దేవుని వాక్యం అనే అక్షయ బీజం నుంచి మనం ఏం చేయబడ్డాం? పుట్టించబడ్డాం. మీరు పేతురు రాస్తున్న మొదటి పత్రిక 1:22-23 చదివితే మనము దేవుని వాక్యం అనే అక్షయ బీజం నుంచి మని దేవుని లేఖనం సెలవుస్తూ ఉంది. నా ప్రియ దేవుని దేవాదేవుడు నీ కొరకు నా కొరకు ఆయన అమూల్యమైన రక్తాన్ని, విలువైన ప్రాణాన్ని మన కోసం అర్పించాడు. ఆయన మన కొరకు ప్రసవ వేదన పొందాడు. ఆయన ప్రసవ వేదన చెందకపోతే, ఆయన మన పాపాల నిమిత్తము ఆ శ్రమను ఆయన అనుభవించకపోతే మనకేమీ లేదు, నూతన జన్మానుభవం లేదు, మనకు రక్షణ లేదు. సర్వపాప పరిహారం రక్త ప్రోక్షణం ఆవశ్యకం, తద్రక్తం పరమాత్మైన పుణ్యదాన బలియాగం. సర్వపాపాలు పోవాలంటే రక్తం చిందించబడాలి. ఆ రక్తం పరమాత్ముడే వచ్చి చిందించాలి. మన పాప శిక్షను మన కొరకు మరొకళ్ళు భరిస్తే పాపానికి వచ్చేటువంటి అవమానాన్ని, పాపానికి వచ్చేటువంటి దెబ్బలను, పాపానికి వచ్చే జీతం అయినటువంటి మరణాన్ని ఏ పాపము లేనటువంటి దేవుడు భరిస్తే మనకు విడుదల వస్తుంది. ఈరోజు యేసుక్రీస్తు ప్రభువు మన కోసం చేసిన కార్యం ఏంటంటే, హీ సబ్స్టిట్యూటెడ్ ఆన్ ద క్రాస్ ఆఫ్ కాల్వరీ. హీ సబ్స్టిట్యూటెడ్ అవర్ ప్లేస్ ఆన్ ద క్రాస్ ఆఫ్ కాల్వరీ. ఆయన మన స్థానాన్ని సిలువలో తీసుకున్నాడు. వాస్తవానికి పాపం చేయటం వల్ల వచ్చేటువంటి జీతం మరణం, ఆ మరణం మనకు రావాలి. పాపం చేయడం ద్వారా వచ్చేటువంటి జీతం ఏంటంటే అవమానం, ఆ అవమానం మనకు రావాలి. కానీ మన స్థానాన్ని ఆయన తీసుకుని మనకు విడుదలను ప్రసాదించాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. కాబట్టి ఈ యొక్క మాటను మీరు జ్ఞాపకం చేసుకోవాలి. ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువు సిలువలో ఆయన ప్రసవ వేదన చెంది ఉన్నాడు. ఎబ్బేజు అన్న మాటకు వేదన అనర్థం.
ఎబ్బేజు యొక్క తల్లి తన కంటున్నప్పుడు ఆ బహువేదన చెందిందట. అందుని బట్టి అతనికి ఏమని పేరు పెట్టింది? ఎబ్బేజు అని పేరు పెట్టి. నేను కొన్ని విషయాలు త్వరగా మీతో మాట్లాడతాను. ఎబ్బేజు తన సహోదరులందరికంటే ఘనము పొందినవాడు. అందరి మాటనండి. ఎబ్బేజు తన సహోదరులందరికంటే ఘనము పొందినటువంటి వాడు. ఘనము అంటే ఘనత, ఘనత అంటే గౌరవము. ఆలోచన చేయండి. దేవుడు మనకు గౌరవాన్ని ఇచ్చేటువంటి వాడు. దేవుని ద్వారా మనకు ఘనత వస్తుంది. కానీ పాపం ద్వారా వచ్చేటువంటిది ఏంటి తెలుసా? ఘనత కాదు, అవమానం. పాపం ద్వారా ఏమొస్తుంది? పాపం చేసిన వ్యక్తికి అవమానం కలుగుతుంది. రీసెంట్గా మీకు ఒక విషయం తెలుసు. మదనపల్లి అనే ప్రాంతంలో ఒక జరగనటువంటి కార్యం ఒకటి జరిగింది. అదేంటంటే ఒక 27 సంవత్సరాలు ఉన్నటువంటి వ్యక్తి 7 సంవత్సరాల పాప మీద అఘాయిత్యం చేసి చంపేసి ఆ డ్రమ్ములో ఏం చేశాడు? డ్రమ్ములో పెట్టేశాడు. పోలీసు వాళ్ళు వాస్తవానికి అతన్ని పట్టుకునేటప్పటికి అవమాన భారంతో కృంగిపోయాడు. నిజంగా తను చేస్తున్న తప్పు బయటపడిందని చెప్పి అవమాన భారంతో కృంగిపోయి ఆ వ్యక్తికి ఇంకా శిక్ష వేయక ముందే ఆ వ్యక్తి తాను శిక్షించుకున్నాడు. చెరువులోకి వెళ్ళి ఏం చేసుకున్నాడు? ఆత్మహత్య చేసుకున్నాడు. అంటే పాపం మనిషికి ఏం తీసుకొస్తుంది? అవమానాన్ని తీసుకొస్తుంది. కానీ దేవుడు మనకు ఘనతనిచ్చేటువంటి వాడు. ఐశ్వర్య ఘనతలు స్థిరమైన కలిమియు నీతియు నీ యొద్ద ఉన్నవి అంటాడు సామెతల గ్రంథం. చదవండి ఒకసారి సామెతల గ్రంథము 8వ అధ్యాయం 18వ వచనం. ఐశ్వర్య ఘనతలను స్థిరమైన కలిమియు నీతియు నీ యొద్ద ఉన్నవి అని అంటాడు. నన్ను గణపరచువారు నేను గణపరచదనని ప్రభు ప్రభు ఏమన్నాడంటే, నన్ను గణపరిస్తే మీరు గణపరచబడతారు. గాడ్ హానర్స్ పీపుల్ దోస్ హు హానర్ హిమ్. ఆయన గణపరిచేటువంటి వారిని దేవుడు ఏం చేస్తాడు? గణపరుస్తాడు. నువ్వు ఒకవేళ దేవుని గణపరిచే వ్యక్తిగా ఉంటే దేవుడిని ఏం చేస్తాడు? గణపరుస్తాడు. ఈరోజు చాలామంది దేవుని గణపరచట్లా. ఈరోజు చాలామంది తామును గణపరుచుకుంటా ఉన్నారు. ఈరోజు దేవుని గణపరిచేటువంటి వారు కావాలి. దేవుని గణపరిచేటువంటి వారు కావాలి. ఈరోజు చాలామంది తమ్మును తాము గణపరచుకోవడానికి ఇష్టపడుతున్నారు. చాలామంది దేవుని గణపరచట్లేదు, కానీ వారు ఎవరిని గణపరుస్తున్నారు? వారుగా గణపరచబడాలని కోరుకుంటున్నారు. సౌలు రాజు అవిధేయుడై ప్రభువుని గణపరచలేదు. సౌలు దేవుని గణపరచలేదు, కానీ దావీదు దేవుని గణపరిచాడు. అందుని బట్టి దేవుని లేఖనం చెప్తుంది, సౌలు అంతకంతకు నీరసిల్లెను, కానీ దావీదు అంతకంతకు ఏమయ్యాడట? వర్ధిల్లెను. నా ప్రియదర్శనాగమా, ఎందుకు సౌలు గణపరచబడలేదనంటే దేవుణ్ణి గణపరచలేదు. సౌలు దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చలేదు. దేవునికి ఇవ్వాల్సిన స్థానాన్ని, దేవునికి ఇవ్వాల్సిన ఘనతను అన్య దేవతలకు ఇచ్చాడు. ఎవరో బలు అర్పించుకుంటే మాట వినుతూ శ్రేష్టమని దేవుని లేఖనం సెలవిస్తూ ఉంది. సౌలు ఎందుకు ఘనత పొందలేకపోయాడంటే కర్ణపిశాచుల దగ్గరికి వెళ్ళాడు. దేవుని యొద్ద విచారణ చేయాల్సినటువంటి సౌలు కర్ణపిశాచుల దగ్గరికి, మాంత్రిక శక్తుల దగ్గరికి వెళ్ళి విచారణ చేయటం మొదలెట్టాడు. అసలు సౌలు ఎవరి దగ్గరికి రావాలి? ఏదైనా విషయాన్ని తెలుసుకోవాలనుకున్నప్పుడు, ఏదైనా విషయాన్ని విచారణ చేయాలనుకున్నప్పుడు యెహోవా దేవుని దగ్గరికి రావాలి. కానీ ఆ వ్యక్తి కర్ణపిశాచుల దగ్గరికి, ఇంకా మాంత్రిక శక్తుల దగ్గరికి వెళ్ళి ఏం జరుగుతుందో చెప్పండి, నా భవిష్యత్తు గురించి చెప్పండి అన్నటువంటి వాడు ఎవరు? సౌలు. దేవుని గణపరచలేదు. అందుని బట్టి దేవుడు ఈ వ్యక్తిని తీసేస్తున్నాయి రాజుగా. ఈ వ్యక్తి నన్ను గణపరచకుండా వేరే వాటిని గణపరుస్తున్నాడు. నా ప్రియదర్శనాగమా, ఈరోజున మన జీవితాల్లో మనం గర్వించకూడదండి. ఏం చేయకూడదు? దేవుడు ఏమి ఇష్టపడడు? దేవుడు అసహ్యమైనటువంటి పాపాలు ఏంటంటే అహంకార దృష్టియు కళ్ళల్లాడు నాలుక అంటాడు సామెతల గ్రంథం 6వ అధ్యాయంలో. అహంకార దృష్టి. ఈరోజు చాలామంది అహంకారం, డబ్బు ఉందనే అహంకారం, కులాన్ని బట్టి గర్వించేటువంటి వారు, తమకున్న ఆస్తిపాస్తులను బట్టి గర్వించేటువంటి వారు, దేవుడు కొద్దిగా అందం ఇస్తే అందాన్ని బట్టి గర్వించేటువంటి వారు చాలామంది ఉంటారు. దేవుడు చక్కటి రూపాన్ని ఇస్తే ఈ రావులపాలలో నాకంటే అందగత్తె ఎవరున్నారా అంటది ఒక ఆమె. దేవుడు ఒక మంచి రూపాన్ని ఇస్తే ఆ రూపాన్ని బట్టి గర్విస్తూ ఉంటారు. దేవుడు ధనాన్ని ఇస్తే దాన్ని బట్టి గర్వించేటువంటి వారు ఉంటారు. బైబిల్ గ్రంథంలో గర్వించి నష్టపోయినటువంటి వారు మనం చూస్తూ ఉంటాం. వారిలో ప్రాముఖ్యంగా ఫరో, ఐగుప్తును పరిపాలన చేస్తున్న ఫరో గర్వించాడు. మోషే వెళ్ళి చాలా సౌమ్యంగా చెప్పాడు. ఏమంటే, నా ప్రజలయ్యా వాళ్ళు, ఇశ్రాయేల్ ప్రజలు, నా దేవుడు నన్ను పంపించాడు, వాడిని విడిచిపెట్టాయి అని చాలా సౌమ్యంగా చెప్తే గర్వించిన ఫరో ఏమన్నాడు తెలుసా? యెహోవా ఎవడో, నా చేతుల్లోంచి మిమ్మల్ని రక్షించగలిగినటువంటి వాడు ఎవడు అని చెప్పి ఆడు ఈడు అని మాట్లాడుతున్నాడు దేవుణ్ణి. దేవుడు గర్విష్ఠులకు గర్వాన్ని ఏం చేశాడు? నాశనానికి ముందు ఏమి నడుస్తుంది? గర్వం నడుస్తుంది. నిజంగా విర్రవేగుతున్న దుష్టత్వంతో మాట్లాడాడు. దేవుడు బుద్ధి చెప్పాడు ఫరోకి. ఆ ఫరో ఎర్ర సముద్రంలో పడి ఏమయ్యాడు? చనిపోయాడు. ఎర్ర సముద్రంలో పడి కుక్క చావు చచ్చాడు. ఎవరు? ఫరో. ఆ తర్వాత బబులోను సామ్రాజ్యపు అధినేత నెబుకద్నెజర్, ఆ వ్యక్తి కూడా గర్వించాడు. తగ్గేదే లేదన్నాడు. ఏమన్నాడు? తగ్గేదే లేదన్నాడు. ఏమైంది?
పశు స్వభావం వచ్చింది. పిచ్చోడైపోయి, బుర్ర పాడైపోయి, మైండ్ చెడిపోయి లిటరల్గా ఆ వ్యక్తి గడ్డి తినేస్తున్నాడు. రాజు ఎక్కడైనా గడ్డి తిన్నట్టు మనం చూసామా? అతని బుద్ధి పాడైపోయింది, మెంట్లోడైపోయాడు. దేవుడు గర్వాన్ని అణిచాడు. అతని చేత ఏం తినిపించాడు? గర్విష్ఠుల చేత నా దేవుడు గడ్డిని తినిపించేటువంటి వాడు. స్తోత్రం చెప్పండి. దీనుల పట్ల దయను కలిగినటువంటి నా దేవుడు గర్విష్ఠుల చేత ఏం తినిపిస్తాడు? గడ్డిని తినిపిస్తాడు. నెబుకద్నెజరు చేత గడ్డిని తినిపించాడు. ఇంకా హేరోదు దగ్గరికి వస్తున్నాను. హేరోదు కూడా యోహాను వెళ్ళి చెప్పాడు, అయ్యా నువ్వు రాజు అయ్యా, అందరికీ మాదిరికరంగా ఉండాలి, నువ్వు అలాంటి పాపం చేయకూడదయ్యా అని చాలా మంచిగా చెప్తే యోహాను మీద కక్ష పెట్టుకున్నాడు. యోహాన్ని ఎలాగైనా చంపాలని చూశాడు హేరోదు. గర్వించిన హేరోజు బ్రతికుండగానే తన యొక్క శరీరంలోంచి పురుగులు బయటకు వచ్చినాయి. పురుగులు పట్టి చచ్చిపోయాడు. ఎవరు హేరోదు. ముగ్గురు మాత్రమే ముందుంచాను బైబిల్ గ్రంథ లేఖనాల్లో. గర్వించిన ఏ వ్యక్తి అయినా సరే తన జీవితంలో పతనావస్థితికి వెళ్ళిపోతాడో, దేవుడికి ఇచ్చిన దాన్ని బట్టి స్తుతించు. దేవుడికి చక్కటి అందాన్ని ఇచ్చాడో అందాన్ని బట్టి స్తుతించు. దేవుడికి ధనాన్ని ఇచ్చాడో దాన్ని బట్టి స్తుతించు. దేవుని రాజ్యం కొరకు నీ ధనాన్ని ఉపయోగించు. దేవునికి బలాన్ని ఇచ్చాడు, ఆ బలాన్ని బట్టి దేవుని స్తుతించు. దేవుని కార్యాలు చేయి. బలం ఉందని చెప్పి రోడ్డు మీదకి వచ్చి, వీధుల్లోకి వచ్చి, సెంటర్లోకి వచ్చి ఎవడొస్తాడో నా మీదకి అని సవాలు విసురుతూ తొళ్ళగొట్టామనుకోండి, నష్టపోయేది నువ్వే. నీ బలం ఎంతో నేను చెప్పనా? 104 జ్వరం వస్తే నీ బలం ఏంటో నీకు అర్థమవుతుంది. 2 మోసుకుంటూ హాస్పిటల్కి తీసుకెళ్ళాలి నిన్ను. నువ్వు అంటావు చాలా బలవంతుడు, నేను కండల వీరుణ్ణి అంటావు. జిమ్కి వెళ్ళి బాగా ఒళ్ళు ఇలా పెంచి నాకంటే బలవంతుడు ఎవడున్నారు, రండి రా, ఎవడ మీద మీస్తున్నటువంటి నా మీదకి రండి అంటాడు. ఎవడు నీ వద్దకు రాడు. నిడదవోలు రైల్వే స్టేషన్లో గండు చీమ మిగతా చీమలతో అంటుందట. గండు చీమకి కొద్దిగా తల ఎలా ఉంటుంది? పెద్దగా ఉంటుంది. అందరూ పెట్టి మిగతా చీమలతో అంటుందట, ఈరోజు వందే భారత్ ట్రైన్ అన్నా ఉండాలి, నేనన్నా ఉండాలంటుందంట. ఏంటి? వందే భారత్ ట్రైన్ అన్నా ప్లాట్ఫామ్ మీద ఉండాలి, లేకపోతే నేనన్నా ఉండాలి. అది వందే భారత్ ట్రైన్ని ఈరోజు ఏం చేస్తుందంట? అది పాడేస్తుందంట. ఎందుకో తెలుసా? దానికి అన్ని చీమల కంటే కొద్ది పెద్ద తలకాయ ఉంది. అందరూ బట్టి అది అంటుందట, ఈరోజు ఈ ప్లాట్ఫామ్ మీద ఎవరు ఉండాలా? నేనన్నా ఉండాలి, వందే భారత్ ట్రైన్ అన్నా ఉండాలి. ఓకే, మిగతా చీమలను అలా చూస్తున్నాయంట. చూస్తుంటే వందే భారత్ ట్రైన్ ఇంకా ఆ కొవ్వూరు బ్రిడ్జ్ మీద ఉంది. ఏంటది? చాలా వేగంగా వస్తుంది. గంటకు 140 కిలోమీటర్స్ స్పీడ్లో వస్తుంది. దాని స్పీడ్కి చెప్పండి, అక్కడెక్కడో ఉంది ట్రైను, ఇది ఎగిరి 2 కిలోమీటర్లు అవతల పడింది అట్టది. కొంతమంది కొద్ది బుర్రకాయ పెద్దగా ఉండేటప్పటికి, వెనకాల 2 కోట్లు ఉండేటప్పటికి, కోట్లు అంటే ఇవి కాదు డబ్బులే, ఉండేటప్పటికి, కొంత బలగా ఉండేటప్పటికి దేవుడు ఎవడండి? దేవుడిని ఏం చేస్తాడండి? దేవుడు ఎక్కడున్నాడో చూపించండి అని దేవుడి మీద విర్రవేగుతున్న దుష్టత్వంతో మాట్లాడుతుంటారు చాలామంది. జాగ్రత్త, నువ్వు గండు చీమ లాంటి వాడివి. దేవుడు ఒక చెప్పండి ఎలాంటి ట్రైన్ లాంటి వాడు ఆయన? వందే భారత్ ట్రైన్లో ఉంటాడు. ఆయనతో పెట్టుకుంటే ఎవరికన్నా ఏమవుతుంది? చాలామంది రాజులే గల్లంత అయిపోయారు. నెబుకద్నెజరు లాంటి వాడే గల్లంత అయిపోయాడు. నువ్వు నేను ఒక లెక్క. గర్వించొద్దు. నాశనానికి ముందు గర్వం నడుస్తుంది. కానీ దేవుణ్ణి ఘనపరుస్తే దేవుడు మనల్ని ఏం చేస్తాడు? ఘనపరుస్తాడు. దేవుణ్ణి ఘనపరుస్తే దేవుడు ఘనపరుస్తాడు. నేను ఒక విషయం చెప్పనా? 1925 సంవత్సరంలో ఒలింపిక్ గేమ్స్ జరుగుతున్నాయి. ఎక్కడంటే ఫ్రాన్స్ అనే దేశంలో జరుగుతున్నాయి. యూత్ చాలా జాగ్రత్తగా ఉన్నాయండి. ఫ్రాన్స్ అనే దేశంలో ఒలింపిక్స్ జరుగుతున్నాయి. అంటే పరుగు పందాల పోటాలు, అన్ని ఈతల పోటాలు అన్నీ జరుగుతాయి కదా, వాటిని ఒలింపిక్స్ అంటారు. స్కాట్లాండ్ అనే దేశం నుంచి ఒక వ్యక్తి ఆ ఒలింపిక్ గేమ్స్కి వెళ్ళాడు. వెళ్తే అతడు పరుగు పందెంలో పరుగు తీస్తాడనమాట. సో అతని పేరు ఎరిక్ లిడిల్. అతని పేరేంటి? ఎరిక్ లిడిల్. ఎరిక్ లిడిల్ అనేటువంటి వ్యక్తి ఫ్రాన్స్లో జరుగుతున్నటువంటి పరుగు పందు పోటాలకి స్కాట్లాండ్ నుంచి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత కోచ్ అన్నాడు, రేపు మ్యాచ్ అయ్యానికి సిద్ధపడు అన్నాడు. శనివారం రోజు. ఆదివారం ఉదయం ఎన్ని గంటలకంట మ్యాచ్? 10 గంటలకంట. అప్పుడు ఆ వ్యక్తి ఎరిక్ లిడిల్ అంటాడు, సార్ ఆదివారం కదండి అన్నాడు. ఏ ఆదివారం అయితే ఏంటి? ఆదివారం అనేది పునరుత్థాన దినం అండి, మేము దేవుని ఆరాధించేటువంటి దినం. ఆ రోజు ప్రభువుని ఆరాధించాలి, అందు నేను మ్యాచ్ ఆడిన అన్నాడు. నేను సినిమా స్టోరీలు చెప్పట్లా, నిజంగా స్టోరీ చెప్తున్నాను. ఆదివారం సార్, నేను ఆదివారం ఆ టైంకి దేవుని మందిరానికి వెళ్ళాలి. సో నువ్వు వేరే దేశానికి వచ్చావు కదా, ఈ దేశంలో కూడా వెళ్తామంటే ఆదివారం వెళ్తాం సార్, అది మా నిబంధన అండి, కట్టడండి అన్నాడు. కోచ్ అన్నాడు, నీకేమైనా పిచ్చి ఏమైనా పట్టిందా? ఇదేమన్నా చిన్న చిన్న చితకా గేమ్లు అనుకుంటున్నావా? మీరు రావులపాలెంలోనే నిడదవోల్లో ఆడుకునే గేమ్లు అనుకుంటున్నావా? ఇవి ఎక్కడా
ఒలింపిక్ గేమ్స్. అందుని బట్టి నువ్వు మానేస్తే ఎలాగన్నా, లేదు సార్ నేను ఆరాధన చేయాలండి, దేవుని కనపరచాలి, ఆయన నాకు బలం ఇస్తేనే పరిగెడతాను, ఆయన నాకు తలాంతి ఇస్తేనే ఇంతవరకు వచ్చాను, ఆయన కృప ద్వారా నేను బ్రతుకుతున్నానండి, ఆయన నేను అవమానపరచును, ఆయన ఘనత ఇస్తాను అని చెప్పి మ్యాచ్కి వెళ్ళలేదండి ఆ వ్యక్తి. మ్యాచ్కి వెళ్ళా, పరుగు పందులో పార్టిసిపేట్ చేయాల. ఆదివారం చక్కగా దేవుని ఆరాధించాడు, అక్కడ ఒక మందిరానికి వెళ్ళి సాక్ష్యం చెప్పాడు. ఈ రోజున ప్రభువును గణపరచడం కొరకు నా జీవితంలో నా అంబిషన్ నేను ఈరోజు ఏం చేసుకున్నాను, విడిచిపెట్టేశాను ప్రభు కొరకు అని సాక్ష్యం చెప్తే అందరూ ఆశ్చర్యపోయారు. మరుసటి రోజు మళ్ళా ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి, ఇంకా ఏమన్నా ఈవెంట్స్ ఉన్నాయి సార్? అతడు వాస్తవానికి 200 మీటర్స్లో పరుగు తీస్తాడు, 200 మీటర్ల పరుగు చేస్తాడు. ఆ రోజు 400 మీటర్ల పరుగు పందెం జరుగుతూ ఉంది. నేను అందులో పార్టిసిపేట్ చేస్తాను వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ప్రార్థన చేసుకుని పరుగు ప్రారంభించాడు. తనకంటే గొప్పగా పరుగులు పెట్టేటువంటి వారు చాలామంది ఉన్నారు ఆ ప్రాంతంలో. కానీ దేవాదేవుడిని ఎప్పుడైతే ఆ వ్యక్తి గణపరిచాడో, అనూహ్యమైనటువంటి రీతిలో, ఎవరు ఊహించిన రీతిలో ఎరిక్ లిడిల్కి 400 మీటర్ల పరుగు పందెంలో గోల్డ్ మెడల్ వచ్చేస్తుంది. గట్టిగా చప్పలు కొట్టండి, దేవుని నామముపరచండి. అంటే వాస్తవానికి ఆ వ్యక్తి ప్రాక్టీస్ చేసింది 200 మీటర్ల పరుగు పందెం. కానీ దేవుని కనపరచడం ఎప్పుడైతే ప్రారంభించాడో, దేవాదేవుడు అతనికి ప్రవేశం లేనటువంటి ఆ పరుగు పందెంలో కూడా దేవుడే తనకు విజయాన్ని ఇచ్చి 400 మీటర్లలో గోల్డ్ మెడల్ ఇచ్చాడు. ఆ పరుగు పందెంలో అలా పరుగు తీయడానికి వస్తున్నప్పుడు ఒక విషయాన్ని ఆ వ్యక్తి జ్ఞాపకం చేసుకున్నాడు. అదేంటో తెలుసా? సమూయేలు గ్రంథంలో రాయబడినటువంటి మాట, గాడ్ ఆనర్స్ పీపుల్ దోజ్ హూ ఆనర్ హిమ్, గాడ్ డిస్పైజ్ పీపుల్ దోజ్ హూ డిస్పైజ్ హిమ్. ఆయన గణపరిచేటువంటి వాడిని దేవుడు ఏం చేస్తాడు, గణపరుచుతాడు అనేటువంటి దాన్ని జ్ఞాపకం చేసుకుని ఆ వ్యక్తి ప్రార్థనాపూర్వకంగా పరుగు పందెంలో పరుగు పెట్టాడు. అనూహ్యమైనటువంటి రీతిలో 1925 సంవత్సరం ఫ్రాన్స్లో జరుగుతున్న ఒలింపిక్ గేమ్స్లో స్కాట్లాండ్ తరపున ఆ వ్యక్తికి బహుమానాన్ని, గోల్డ్ మెడల్ ఆ వ్యక్తి సంపాదించాడు. ఈ విషయాన్ని కొంతమంది హాలీవుడ్లో ఉన్నటువంటి కొంతమంది డైరెక్టర్స్ అతని లైఫ్ స్టోరీని సినిమాగా తీశారండి. ఆ సినిమా పేరు కూడా చెప్తాను, చారియట్స్ ఆఫ్ ఫైర్ అనేటువంటి ఒక సినిమా ఎరిక్ లిడిల్ అనేటువంటి ఆ వ్యక్తికి జీవిత చరిత్ర మీద తీశారు. అలా తీస్తే 2 ఆస్కార్ అవార్డులు ఆ మూవీకి వచ్చిందండి అమెరికాలో. అంటే అతని యొక్క లైఫ్ హిస్టరీని బేస్ చేసుకుని ఆ వ్యక్తి దేవుని ఏ విధంగా ఘనపరిచాడో అన్నటువంటి ఆ వృత్తాంతాన్ని సినిమా తీస్తే ప్రపంచంలో అనేక సినిమాలలో సరసన నిలబడి 2 ఆస్కార్ అవార్డులను పొందుకున్నటువంటి ఆ మూవీ. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత మీకు ఎవరైనా గూగుల్ చేస్తే కనుక చారియట్స్ ఆఫ్ ఫైర్ అనేటువంటి ఆ సినిమాలో ఉన్నటువంటి స్టోరీ ఇదే. ఒక వ్యక్తి ఒక పరుగు పందెంలో పరుగు పెట్టేటువంటి వ్యక్తి దేవుని కొరకు ఆ వ్యక్తి పరుగు పందాన్ని ఆపేసుకుని మరుసటి రోజు వెళ్ళి ఆ పరుగు పందెంలో పరుగు పెట్టినప్పుడు అనూహ్యమైనటువంటి విజయాన్ని ఆ వ్యక్తి పొందుకున్నటువంటి విషయాన్ని మనం ఆ మూవీలో మనం చూస్తుంటాం. అప్పుడు వచ్చిన ఆ వ్యక్తి అయితే గోల్డ్ మెడల్ ఇలా రాగానే ఆయన చెప్పిన మాట ఒకటే, ఈ కాళ్ళు ఇప్పటి వరకు గోల్డ్ మెడల్ కోసం పరిగెత్తని, ఇక నుంచి ఈ కాళ్ళు నా యేసయ్య కోసం పరిగెడతాయి అని చెప్పి తన యొక్క జీవితాన్ని యేసుక్రీస్తు ప్రభు కోసం సమర్పించుకుని ఆ చైనా దేశానికి మిషనరీగా వెళ్ళిపోయాడు ఆ వ్యక్తి, ఈ యొక్క ఎరిక్ లిడిల్ అనేటువంటి ఆ వ్యక్తి. నేను ఎందుకు మాట చెప్పానంటే, దేవుణ్ణి గణపరిస్తే దేవుడిని గణపరుస్తాడు. దేవుని గణపరిచి నువ్వు దేవునికి ఇవ్వాల్సిన వాటిని నువ్వు ఇచ్చినప్పుడు దేవుడిని గణపరుస్తాడు. దేవునికి ఏమి ఇవ్వాలి? మనం ఎప్పుడు కూడా దేవుని తీసుకోవడమే కాదు, దేవునికి కూడా మనం ఇవ్వాలి. ఏమి ఇవ్వాలి చెప్పండి? దేవునికి ఏమి ఇవ్వాలి? మనం 5 ప్రాముఖ్యమైన విషయాలు దేవునికి ఇవ్వాలి. ఒకటి, దేవునికి మన హృదయాన్ని ఇవ్వాలి. దేవునికి ఏమి ఇవ్వాలి? మన హృదయాన్ని ఇవ్వాలి. రెండోదిగా దేవునికి మన సమయాన్ని ఇవ్వాలి. మూడోదిగా దేవునికి మన తలాంతులను ఇవ్వాలి. ఏమి ఇవ్వాలి? మన టాలెంట్స్. పాటలు పాడేటువంటి వారు ఇంకా పాటలు ఏం చేయాలా? నేర్చుకుని పాడుతూ దేవుని నామం మహిమపరచాలి. వాయిద్యాలు వాయించే తలాంతు ఉందా? వాయిద్యాన్ని ఇంకేం చేయాలి నువ్వు? ఏమండి, దేవుని కొరకు వాయించాలి. ప్రార్థన అనేటువంటి తలాంతు ఉన్నటువంటి ప్రార్థనలు ఎక్కువసేపు గడపాలి. ఇంకా చెప్పాలంటే పరిచర్య చేసేటువంటి వారు ఆ తలాంతును దేవుని కోసం ఇవ్వాలి. నీకున్న ప్రతి టాలెంట్ దేవుని కోసం ఉపయోగించబడాలి. నాలుగోదిగా నేను చెప్పాను, నీ ధనాన్ని, నువ్వు సంపాదిస్తున్న ధనాన్ని ప్రభు పరిచర్య కొరకు, ప్రభు రాజ్య విస్తరణ కొరకు ఏం చేయాలి? ఇవ్వాలి. ఇంకా చివరిగా నేను చెప్తాను, ఇంకా మీకు సమర్పణ పరులు అయితే మీ ప్రాణాన్ని కూడా ప్రభు కోసం ఇవ్వాలి. ఎన్ని చెప్పాను మీకు? 5. ఒకటి, మీ హృదయాన్ని ప్రభుకి ఇవ్వాలి. రెండోదిగా మీ సమయాన్ని ప్రభుకి ఇవ్వాలి. మూడోది, మీ తలాంతులు ప్రభు కోసం ఇవ్వాలి. నాలుగోదిగా మీ ధనము ప్రభు కోసం ఇవ్వాలి. దేవుని చిత్తం అయితే ఇంకా నీకు సజీవంగా దేవునికి సమర్పించుకుని నీ ప్రాణాన్ని కూడా దేవునికి అర్పించడానికి నువ్వు సిద్ధం అవ్వాలి. ఇవి దేవుడు కోరుతున్నాడు నీ నుంచి. కాబట్టి దేవునికి ఇచ్చినప్పుడు దేవుడు నీ యొక్క సమర్పణ బట్టి ఆయన ఘనపరచబడతాడు. ఎబ్బేజు తన సహోదరులందరికంటే ఘనము పొందినవాడాయను.
ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే, ఎందుకు ఎబ్బేజును దేవుడు ఎందుకు ఘనపరిచాడు? ఎబ్బేజు తన సహోదరులందరికంటే ఎందుకు ఘనపరచబడ్డాడు? ఒక వ్యక్తిని దేవుడు ఎందుకు దీవిస్తాడు? ఒక వ్యక్తిని దేవుడు ఎందుకు అంత ఉన్నతమైన స్థానం నడిపిస్తాడంటే అతడు తీసుకున్న నిర్ణయాలను బట్టి. నేను గమనించాను, ఎబ్బేజు దీవించబడ్డానికి 2 కారణాలు. ఎబ్బేజు దీవించబడ్డానికి 2 కారణాలు. అతని పేరుకు అర్థం ఏంటంటే వేదనే, కానీ వేదనాభరితంగా తన జీవితం లేదు. పేరుకు తగిన జీవితము తన జీవితం, పేరైతే ఒకటే వేదనని, కానీ ఆయన వేదనాభరితంగా తన జీవితం లేదు. అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉన్నాడు. హల్లెలూయా. నా ప్రియ దేవుని, ఎబ్బేజు దీవెన పొందడానికి ప్రాముఖ్యమైన కారణం చెప్తున్నాను. 1, ఎబ్బేజు యూదా అను వంశానికి చెందినటువంటి వాడు. ఎబ్బేజు యూదా అను వంశానికి చెందినటువంటి వాడు. ఏమండి, యూదా అనేటువంటి వంశానికి చెందినటువంటి వారు దీవించబడతారా? ఎస్, దీవించబడతారు. నువ్వు ఏ వంశానికి సంబంధించిన వాడివి? నువ్వు ఏ వంశానికి సంబంధించిన దానివి? నువ్వు కూడా యూదా వంశానికి సంబంధించిన వాడై ఉండాలి. ఇప్పుడు చెప్పండి, యూదా అను మాటకు అర్థం ఎవరైనా చెప్తారా? స్తుతి. లేయా వాస్తవానికి ఆ యూదాను కంటున్నప్పుడు యెహోవాను స్తుతించదను అనుకొని యూదా అని పేరు పెట్టాను. ఆదికాండం 29:35. లేయా, యాకోబు వారినటువంటి లేయా ఏమనుకుందంటే, లేయా కంటున్నప్పుడు యెహోవాను స్తుతించదను అనుకొని యూదా అను పేరు పెట్టాను. అంటే యూదా అన్న మాటకు అర్థం ఏంటి? స్తుతి. మీరు కూడా స్తుతి వంశానికి సంబంధించిన వారైతే, స్తుతి వంశానికి సంబంధించిన వారైతే మీరు కూడా ఘనము పొందినటువంటి వారుగా మారతారు. దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. అంటే దాని అర్థం ఏంటి? స్తుతి వంశానికి సంబంధించిన వారు అంటే స్తుతి చేసేటువంటి వారిని దేవుడు దీవిస్తాడు. ఆరాధించేటువంటి వారిని దేవుడు ఏం చేస్తాడు? దీవిస్తాడు. ఆరాధన అనే మాటకు అర్థం ఏంటి తెలుసా? ప్రేమకు బదులుగా ప్రేమను అందించుట. యేసయ్య మనల్ని అమితంగా ప్రేమించారు. ఏ ఒక్కరూ చూపించిన ప్రేమను యేసయ్య మనపై చూపించారు. యేసయ్య ప్రేమ అపారమైనటువంటిది. యేసయ్య ప్రేమ శాశ్వతమైనటువంటిది. యేసయ్య ప్రేమ అవధులేనటువంటి ప్రేమ. గొప్ప ప్రేమతో యేసుక్రీస్తు ప్రభు వారు చూపించారో ఆ ప్రేమను తిరిగి దేవునికి అందించుటే ఆరాధన. చూడండి, ఆరాధన అంటే నేను ఇంకొక ప్రాముఖ్యమైన అర్థం చెప్తాను. కష్టాల్లో కూడా దేవుణ్ణి ఆరాధించేటువంటి ఆరాధన నిజమైనటువంటి ఆరాధన. చూడండి, యోబు తన జీవితంలో కష్టాల్లో, నష్టాల్లో, హింసల్లో, వ్యాధుల్లో, ప్రతికూల పరిస్థితుల్లో కూడా దేవుణ్ణి ఏం చేశాడు? స్తుతించాడు, ఆరాధించాడు. నిజమైన ఆరాధికుడు. ఇంకో మాట చెప్తున్నాను, ఆరాధన అన్న మాటకు అర్థం ఏంటంటే మన హృదయంలో విగ్రహాలని చంపుట ఆరాధన. ఏంటది? మన జీవితాల్లో విగ్రహాలని చంపుట ఆరాధన. కొన్ని సందర్భాల్లో మన యొక్క జీవితాల్లో కొన్ని విగ్రహాలు ఉన్నాయి, ఆ విగ్రహాలను చంపాలి. అబ్రహాము తన హృదయంలో ఉన్నటువంటి విగ్రహం ఏంటో తెలుసా? తన కుమారుడైనటువంటి ఇస్సాకు. అంటే విగ్రహం అంటే ఏంటి అని అంటే ఆలోచన చేస్తే, దేవుని కంటే అధికంగా మనం దేనైతే ప్రేమిస్తామో అది మనకు విగ్రహము. దేవుని కంటే అధికంగా నువ్వు దేన్ని ప్రేమిస్తున్నావు? దేవుని కంటే అధికంగా నువ్వు ఎవరిని ప్రేమిస్తున్నావు? దేవుని కంటే అధికంగా నువ్వు దేన్ని ప్రేమిస్తున్నావు? ఒకసారి ఆలోచించి. కొంతమందికి దేవుని కంటే అధికంగా బంగారాన్ని ఎక్కువ ప్రేమిస్తుంటారు. అంటే బంగారం నీకేంటి? విగ్రహం. అర్థమవుతుందా? దేవుని కంటే అధికంగా కొంతమంది తమ తోబుట్టువుల్ని, బిడ్డల్ని ప్రేమిస్తారు. నీ బిడ్డలు ఏమవుతున్నారు? నీకు ఏమవుతున్నారు? విగ్రహం అవుతున్నారు. అబ్రహాము తన జీవితంలో దేవుని ప్రేమించేటువంటి వాడే, కానీ దేవుని కంటే అధికంగా తన కుమారుని ఎక్కువగా ప్రేమిస్తున్నాడు. ఒక రకంగా చెప్పాడు, ఇస్సాకు అబ్రహాముకి ఏమవుతున్నాడు? విగ్రహం అవుతున్నాడు. లేక పుట్టాడు. 100 సంవత్సరాల ప్రాయంలో పుట్టాడు. అందుని బట్టి ఇస్సాకును కాళ్ళు కింద పెట్టనివ్వట్లా. దేవుడు అన్నాడు, నీ ఒక్కగానొక కుమారుణ్ణి మోరియా దేశంలో ఉండే ఒక పర్వతం మీద తీసుకొచ్చి నాకు దహన బలి అర్పించు అన్నాడు. అంటే అబ్రహాము వినుతీశాడా? తన హృదయంలో విగ్రహాన్ని చంపడానికి, దేవునికి బలి అర్పించడానికి వెళ్ళాడు. అందును బట్టే అబ్రహాముని దేవుడు బహుగా దీవించాడు. ఒక విషయం చెప్పాలి, దేవుడు ఎప్పుడు కూడా బలులను కోరుకోడు. ఎప్పుడు నరబలులను దేవుడు ఏనాడు కూడా కోరుకోలేదు. అబ్రహామును పరీక్షించడానికి మాత్రమే ఇస్సాకుని అడిగాడు. కానీ ఎప్పుడు కూడా నా దేవుడు ఎప్పుడు కూడా నరబలిని కోరలేదు. మీలో చాలామంది వచ్చేమో, యొఫ్తా ఒక తీర్మానం తీసుకున్నాడు కదండి. తను యుద్ధంలో గెలిచి ఇంటికి వస్తున్నప్పుడు ఎవరైతే ముందు కనబడతారో వారిని ఏం చేస్తాడు? నీకు దహన బలి అర్పిస్తానని ఇస్తానన్నాడు కదా. అదేంటో తెలియదు. తన కుమార్తె తన ముందుకు వచ్చినప్పుడు వాస్తవానికి తన కుమార్తెను చాలామంది అంటారు బలిచ్చాడు కదండి, దేవునికి సమర్పించాడు అంటే దేవుని పరిచర్య కోసం ఇచ్చాడు. అంతేగాని యొఫ్తా తన కుమార్తెను ఏం చేయలేదు? దహన బలి ఇవ్వలేదు. నా దేవుడు దహన బలి కోరుకునేటువంటి వాడు కాదనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. దేవుణ్ణి ప్రేమించుట
మన హృదయంలో విగ్రహాన్ని చంపుట, దేవునికి మొదటి స్థానం ఇచ్చుట నిజమైనటువంటి ఆరాధన. స్తోత్రం చెప్పండి. యోబు తన జీవితంలో అన్నీ కోల్పోయాడు. చివరికి సాతానుడు యోబు దగ్గరికి తన భార్య రూపంలో వచ్చాడు. ఇంకనూ యథార్థతను విడిచిపెట్టవా యోబు? ఏం చేశాడయ్యా దేవుడు? నీ శరీరం చూసుకున్నావా? నీ శరీరం కుళ్ళిపోయింది. నీ శరీరంలోంచి భయంకరమైన చీము, నెత్తురు బయటకు వస్తున్నాయి, భయంకర దుర్వాసన వస్తుంది. ఇంకనూ యథార్థతను విడిచిపెట్టవా? ఇంకనూ యథార్థతను విడిచిపెట్టవు, దేవుణ్ణి దూషించి చావు అన్నాడు. దేవుణ్ణి దూషించి చావు అంది ఎవరు? భార్య. ఏమంటే భార్య అంత మాట అంటే భర్త చాలా డిసప్పాయింట్ అవుతాడుగా, చాలా నిరుత్సాహానికి వెళ్తాడు కదా. ఆ టైంలో కూడా యోబు పలికిన మాట మందికి తెలుసు. అమ్మా, యెహోవా ఇచ్చాను, యెహోవా తీసుకుని పోయాను, దేవుని నామానికే మహిమ. నేను తల్లి గర్భంలోంచి ఎలా వచ్చాను? దిగంబరినిగా వచ్చాను. ఈ లోకాన్ని విడిచిపెట్టేటప్పుడు కూడా దిగంబరంగానే వెళ్ళిపోతాను. ఏమీ తీసుకురాలేదు ఈ లోకానికి, ఏమీ తీసుకుని వెళ్ళను. నీవన్నీ కూడా నేను పొందుకున్నవి నా దేవుని ద్వారానే. యెహోవా ఇచ్చాను, యెహోవా తీసుకుని పోయిన, యెహోవా నామానికి మహిమ కలుగునుగాక. ఇది నిజమైన ఆరాధన. కష్టాల్లో దేవుని ఆరాధించేటువంటి వారి రోజున కనబడుతున్నారా? కొంత కష్టం రాగానే దేవుడు మా పట్ల ఏం జరిగించలేదని చెప్పి దేవుని విడిచిపెట్టేటువంటి వారిని చూస్తాం. కానీ కష్టాల్లో కూడా నా దేవుడు గొప్పవాడు, నా దేవుడు దైవత్వం, సర్వపరిపూర్ణత ఆయనలో నెరవేర్చబడింది, ఆయన నా జీవితం అద్భుతం చేసినా చేయకపోయినా ఆయన దేవుడే, ఆయన మహోన్నతుడే అని విశ్వసించి దేవుని ఆరాధించేటువంటి వారు నిజమైన ఆరాధికులు. హల్లెలూయా. అసలు మన జీవితం యొక్క పరమార్థం ఏంటంటే, మనం ఎందుకు బ్రతుకుతున్నామంటే ఆయన స్తుతించడం కొరకే, ఆయన మహిమ కొరకే. యెషయా గ్రంథం 43:21, నేను నిర్మించిన జనులు నా స్తోత్రము ప్రచురము చేయదు. నేను నిర్మించిన నా జనులు నా స్తోత్రం ప్రచురం చేస్తారని యెషయా గ్రంథంలో రాయబడింది. నా ప్రియదర్శనాగమా, ఈ రోజున స్తుతించుడు ద్వారా మన జీవితంలో ఆశీర్వదించబడతాం. స్తుతి మీ స్థితి మార్చేస్తుంది. స్తోత్రం చెప్పండి. మీరు స్తుతి చేస్తున్నప్పుడు మీ స్థితిని మార్చేటువంటి గొప్ప శక్తి కలిగింది స్తుతి. ఇక్కడ ఎబ్బేజు స్తుతి వంశంలో పుట్టాడు, యోధా వంశంలో పుట్టాడు. అందుని బట్టి ఎవరైతే యోధా వంశంలో పుడతారో, స్తుతి అనేటువంటి అనుభవాన్ని కలిగి ఉంటారో, ఆరాధన చేసేటువంటి అనుభవం ఎవరైతే ఉంటారో వారు ఆశీర్వదించబడతారు. ప్రైజ్ గాడ్. ఎబ్బేజు తన సహోదరులందరికంటే ఘనం పొందినవాడు. ఎందుకు తెలుసా? ఆ వ్యక్తి యోధా వంశంలో ఆ వ్యక్తి పుట్టాడు. రెండోదిగా చెప్పాలంటే ఎబ్బేజు ఎందుకు ఆశీర్వదించబడ్డాడనంటే, ఎబ్బేజు ప్రార్థనాపరుడు. స్తోత్రం చెప్పండి. గొప్ప ప్రార్థనా వీరుడు, గొప్ప ప్రార్థనా వీరుడు. ఈ రోజున ప్రార్థన చేసే అనుభవం నీలో ఉందా? ప్రార్థన చేసే అనుభవం ఉందా? ప్రార్థన అంటే ఏంటి మాస్టర్ గారు? ప్రార్థన అంటే చాలామంది ఒక మంత్రోచ్చారణ అనుకుంటారు. ప్రార్థన అంటే మంత్రోచ్చారణ కాదు. ప్రార్థన అంటే ఒక ప్రఫార్మా కాదు. ప్రార్థన అంటే ఒక డైలాగు కాదు. ప్రార్థన అంటే ఏంటి చెప్పమంటారా? దేవునితో సహవాసం చేయటం, దేవునితో సంభాషణ. ప్రేయర్ ఈజ్ నథింగ్ బట్ ఏ కమ్యూనియన్ అండ్ కమ్యూనికేషన్ విత్ గాడ్. దేవునితో కమ్యూనియన్ అంటే దేవునితో సహవాసము, దేవునితో ఏంటి? సంభాషణ. నీ జీవితంలో నీకున్న సమస్యలను ప్రభు దగ్గర పెట్టడమే ప్రార్థన. దేవునితో మాట్లాడు ప్రార్థన. ఇంకో మాట చెప్పనా? ప్రార్థన ద్వారా నువ్వు చేసేటువంటి బలమైన కార్యం ఏంటంటే, దేవుని సింహాసనాన్ని నీ ప్రార్థన కదిలించగలదు. హల్లెలూయా. దేవుని సింహాసనాన్ని కదిలించగలదు. ఇంకో మాట చెప్తాను, ప్రార్థన అంటే దేవుని భారాన్ని పంచుకొనుట. ఏంటది? షేరింగ్ ద బర్డెన్ ఆఫ్ గాడ్ ఈజ్ ప్రేయర్. ప్రార్థన అంటే దేవుని భారాన్ని పంచుకొనుట. ఇంకో మాట చెప్తాను, ప్రార్థన అంటే దేవుని అధికారాన్ని వినియోగించుట. ప్రైజ్ గాడ్. ప్రార్థన అంటే దేవుని అధికారాన్ని వినియోగించుట. నీవే దేవుని అధికారాన్ని వినియోగించే శక్తి సామర్థ్యాలు ప్రభువు నీకు ఇస్తాడు. యెహోషువ ఒక సందర్భంలో దేవుని అడుగుతున్నాడు, ప్రభువా మేము యుద్ధం చేస్తున్నాం, సో సూర్యాస్తం అయిపోతా ఉంది, ఈ సూర్యుడు కనుక కొన్ని గంటలు ఉంటే విజయం మాదే, నువ్వేమైనా సహాయం చేయగలుగుతావు అంటే దేవుడు అన్నాడు, అయ్యా నాకు ఒక అధికారం ఉంది. ఏంటి తెలుసా? సూర్యచంద్రుల్ని శాసించే అధికారం నాకుంది దేవునిగా. నాకు ఈ సృష్టి మీద అధికారం ఉంది. నీవు ఆ అధికారాన్ని నీకు వినియోగించడానికి నీకు శక్తినిస్తాను, నువ్వే మాట్లాడు సూర్యునితో అన్నప్పుడు యెహోషువ సూర్యునితో అంటున్నాడు, సూర్యుడా నీవు గిబియాన్లోను, చంద్రుడా నీవు అయ్యాన్లోను ఆగిపోమన్నప్పుడు సూర్యచంద్రుడు నిలిచిపోయి. ఈ యొక్క మానవ చరిత్రలో ఒక దినము కనుమరుగైపోయింది. ఒకరోజు సూర్యుడు లేడు, చంద్రుడు లేడు. దేవాదేవుడు యెహోషువ చేసిన ప్రార్థన ద్వారా యెహోషువకి అధికారాన్ని ఇచ్చాడు. స్తోత్రం చెప్పడం. హల్లెలూయా. ప్రార్థన అంటే దేవుని అధికారాన్ని వినియోగించుట. ప్రేయర్ ఈజ్ నథింగ్ బట్ యూటిలైజింగ్ ద అథారిటీ ఆఫ్ గాడ్. దేవుని యొక్క అధికారాన్ని వినియోగించుట ప్రార్థన. ప్రార్థన ఏం చేస్తుంది చెప్పమంటారా? ప్రార్థన పరిస్థితులను ఏం చేస్తుంది? మారుస్తుంది. ప్రార్థన సృష్టిని శాసించగలుగుతుంది. అసాధారణమైన కార్యాలు మన జీవితంలో జరిగించేటువంటిది ప్రార్థన. అసాధ్యాన్ని సుసాధ్యపరిచేది ఏంటి? ప్రార్థన.
కొన్ని సందర్భాల్లో డాక్టర్ వల్ల సాధ్యపడినటువంటివి ఉంటాయి. కొన్ని డాక్టర్ చేతులు ఎత్తేస్తాడు, నేనేమీ చేయలేను. కానీ అలాంటి టైంలో ప్రార్థన అద్భుతాన్ని తీసుకొస్తుంది. యెహోషువ ప్రార్థన చేసినప్పుడు సూర్యుడు నిలిచిపోయింది. మోషే ప్రార్థన చేసినప్పుడు ఎర్ర సముద్రం 2 పాయలు అయిపోయింది. యోర్దాన్ నది ఏకరాశిగా నిలిచిపోయింది. ఏలియా ప్రార్థన చేస్తున్నప్పుడు ఆకాశం నుంచి ఏం కురిసింది? అగ్ని కురిసింది. దేవుడు అఖండ విజయాన్ని కర్మెలు పర్వతం మీద ఏలియాకు అనుగ్రహించాడు. అదే ఏలియా ప్రార్థన చేస్తున్న 3.5 సంవత్సరాలు కనీసం వర్షమైనా మంచైనా కురవలేదు. ప్రార్థనలో శక్తి ఉన్నది. హల్లెలూయా. ఈరోజు ప్రార్థన చేసేటువంటి వారికి సాతాను భయపడతాడు. ప్రసంగాలు చేసేటువంటి వారికి సాతాను భయపడ్డు. ఆ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ ప్లే చేసేటువంటి వారికి సాతాను భయపడ్డు. పాటలు పాడేటువంటి వారికి సాతాను భయపడ్డు. కానీ మోకాళ్ళు వేసి ప్రార్థన చేసేటువంటి వాడికి సాతాను భయపడతాడు. చేస్తున్నావా ప్రార్థన? ఇంగ్లాండ్ దేశాన్ని రాణులు ఇప్పటికీ పరిపాలన చేస్తుంటారు. రాజులు కాదు, బ్రిటిష్ సామ్రాజ్యాన్ని పరిపాలన చేస్తున్నటువంటి వారు రాణులు. సో చాలా కాలం క్రితము ఆ క్వీన్ మేరీ అనేటువంటి రాణి స్కాట్లాండ్ అనే దేశాన్ని పరిపాలన చేస్తుంది. ఏ దేశం? స్కాట్లాండ్. మీకు తెలుసు, యూకే అంటారు, యునైటెడ్ కింగ్డమ్ అంటారు. అందులో ఇంగ్లాండ్, ఐర్లాండ్ అండ్ స్కాట్లాండ్, ఈ మూడింటిని కూడా యూకే అని పిలుస్తారు. స్కాట్లాండ్ దేశాన్ని పరిపాలన చేస్తున్నటువంటి ఆ క్వీన్ మేరీ తన జీవితంలో ఒక అనుభవం చెప్పింది. ఏంటంటే, స్కాట్లాండ్ ఒక దేవుని సేవకుడు ఉన్నాడు. అతని పేరు జాన్ నాక్స్. చెప్పండి, జాన్ నాక్స్. జాన్ నాక్స్ చాలా అద్భుతమైనటువంటి ప్రార్థనా పరుడు. ఎబ్బేజు ఎంత ప్రార్థనా వీరుడో, ఇక జాన్ నాక్స్ అనేటువంటి దేవుని సేవకుడు ప్రార్థన ద్వారా పరిచయం చేస్తాడు. అన్నిటికీ దేవుని మీద ఆధారపడతాడు. ఆ వ్యక్తి ప్రార్థనాపరుడు. ఒక సందర్భంలో ఆ క్వీన్, ఆ మేరీ, స్కాట్లాండ్లో ఉన్నటువంటి ఆ జాన్ నాక్స్ గారి ఇంటికి వెళ్ళిందట. ఎవరిని కలవడానికి? దైవ సేవకుని కలవడానికి. ఎవరు వెళ్ళారు? ఆ దేశాన్ని పరిపాలన చేస్తున్నటువంటి రాణియే దైవ సేవకుని కలవాలని చెప్పి రథం వేసుకుని తన యొక్క పరివారంతో వెళ్ళిందట. వెళ్తే ఇంటి దాకా వెళ్ళింది. ఇంటి తలుపులు క్లోజ్ చేసి ఉన్నాయి. కానీ దైవ సేవకుడు లోపల ఉన్నాడు. లోపల గదిలో ఏం చేస్తున్నాడంటే దేవుని సేవకుడు ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన చేస్తుంటే ఆ క్వీన్ తన పియ్యని పంపించింది. వెళ్ళి ఒకసారి నేను వచ్చానని చెప్పయ్యా అని రోడ్డు మీద ఉండి పంపిస్తే లోపలికి వెళ్ళాడు. ఆ పియ్య లోపలికి వెళ్ళి దైవ సేవకుడిని లేపడానికి ప్రయత్నం చేస్తున్నాడు. కానీ ఆయన ప్రార్థనలో పరవశిస్తున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. అక్కడికి వెళ్ళి బూటుతో ఇలా కాళ్ళు ఇలా కొట్టాడు. కానీ దైవ సేవకుడు వినిపించుకోవట్లే, ప్రార్థన చేస్తున్నాడు. ఓ 10 నిమిషాలు అటు శబ్దం చేశాడు, ఇటు శబ్దం చేశాడు. కానీ ఆ దైవజుడు లేవట్లా. ఇంకెట్టకేలకు భుజం తట్టి లేపి, ఈరోజు నీ కొరకు ఎవరొచ్చారో తెలుసా అన్నాడంట. నిన్ను కలవటానికి ఎవరొచ్చారో తెలుసా? ఈ దేశాన్ని పరిపాలన చేస్తున్న క్వీన్ వచ్చింది, రాణి వచ్చింది, రా బయటకు రా అనగానే ఆ దేవుని సేవకుడు అన్నాడట, నేను రాజులు రాజు ప్రభులు ప్రభులతో మాట్లాడుతున్నాను, కాసేపు ఆమెను వెయిట్ చేయండి అన్నాడంట. నేను ఎవరితో మాట్లాడుతున్నాను? నువ్వు అంటున్నావు ఈ దేశాన్ని పరిపాలన చేసిన క్వీన్ నా దగ్గరకు వచ్చింది అంటున్నావు. నేను ఎవరితో మాట్లాడుతున్నాను? సర్వలోక చక్రవర్తితో మాట్లాడుతున్నాను. ఈ రాణులకే అధికారి అయినటువంటి దేవునితో మాట్లాడుతున్నాను. లెట్ హర్ వెయిట్ ఫర్ ఫ్యూ మినిట్స్ ఓవర్ దేర్, వెయిట్ చేయనివ్వండి అన్నాడంట. వచ్చి, అమ్మగారు, పాస్టర్ గారు మిమ్మల్ని వెయిట్ చేయమంటున్నారండి. ఆయన రాజుల రాజుతో ప్రభువుల ప్రభు అండి యేసయ్యతో మాట్లాడుతున్నాడట. కాసేపు వెయిట్ చేయమంటున్నాడు. షాక్ అయిపోయిందండి ఆమె, షాక్ అయిపోయింది. నేను వాస్తవానికి ఒక ఇంటికి వెళ్ళానంటే మొత్తం ఇంటిల్లపాది వచ్చేస్తారు రోడ్డు మీదకి. కానీ ఈ వ్యక్తి దేవునితో మాట్లాడుతున్నాడట. అందుని బట్టి దేవునికే ప్రాధాన్యత ఇస్తున్నాడే అని ఆమె చెప్పిన మాట ఏంటి తెలుసా? నేను 10,000 స్కాట్లాండ్ సైనికులకు భయపడను, కానీ దైవజన్ జాన్ నాక్స్ చేస్తున్న ప్రార్థనకు భయపడతాను అన్నదట. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. జాన్ నాక్స్ అనేటువంటి దేవుని సేవకుడు, జాన్ నాక్స్ అనేటువంటి దేవుని సేవకుడు ప్రార్థన ఎంత గొప్పదో తెలుసండి. 10,000 మంది ఆ యొక్క స్కాట్లాండ్ సోల్జర్స్తో సమానం అని చెప్పింది. స్తోత్రం చెప్పండి. అంటే ఒక వ్యక్తి, ఒక దైవజనుడు చేసే ప్రార్థన 10,000 మంది సైనికులు చేసే యుద్ధానికి సమానం. ఎందుకు మాట చెప్పాను తెలుసా? మనమైతే క్వీన్ రావనక్కర్లేదు, కార్పొరేటర్ వస్తే చాలు, ప్రార్థన చేసుకుంటే మొత్తం బైబిల్ పక్కకేసేసి నా కోసం ఎవరు వచ్చారో అని చెప్పి మనం ఇంటిల్లో పాది ఎక్కడికి వెళ్ళిపోతాం. అంటే నేను గౌరవించొద్దని అంటలేదు, దేవునికి ఇవ్వాల్సిన ఘనతను ఏం చేయాలి? ఏమండి, ప్రభువా ఆశీర్వాదాలు నా మీదకి వర్షం వలె పంపించేయ్యా అంటాం. ఏమంటాం? ఇంగ్లీష్లో బాగుంటుంది, షవర్స్ ఆఫ్ బ్లెస్సింగ్. నా మీదకి నీ ఆశీర్వాదాలు ఎలా వచ్చేయాలి? వర్షపు జల్లా వచ్చేయాలంటాం. వర్షం వస్తే సంఘానికి మానేస్తాం మనం, వర్షం వస్తే సభలకు మారినేస్తాం మనం. కానీ మన మీదకి దేవుని ఆశీర్వాదాలు ఎలా రావాలి? వర్షాల వలె దిగిపోవాలంటాడు. కానీ
నిజంగా సంఘానికి రావడానికి వర్షం అడ్డంకుగా మారిపోతూ ఉంటుంది. ఈరోజు ఎంతమంది మానేశారు సభకే? వర్షం పడిందో లేదో చాలామంది మంచి సాకే దొరికింది చాలామందికి ఈరోజు. మరి ఆశీర్వాదాలు ఎలా వస్తాయి? దేవుని ఆశీర్వాదాలే మెండుగా వచ్చేయాలి. నీకు ఒక డిగ్రీ ఎండ ఎక్కువైపోతే దేవుని మందిరాన్ని మానేస్తావు నువ్వు. పేరెంటాలకు చుట్టాలు వస్తే మానేస్తావు ఆ రోజున దేవుని సన్నిధికి. ఆ రోజు స్నేహితుడు వస్తే మానేస్తావు దేవుని సన్నిధికి. కానీ దేవుని ఆశీర్వాదాలు నీ మీద మెండుగా కురిపించబడాలి. ఎలా కురిపిస్తాడు దేవుడు? దేవుడు అన్యాయస్తుడా? ఏ విత్తనాన్ని విత్తుతావా ఆ పంటను కోయవా? దేవుడు ఏనాడు కూడా వెర్రివాడు కాజారుడు. గాడ్ ఈజ్ నెవర్ బి ఫూల్. దేవుడు ఎప్పుడు కూడా విక్రింపబడ్డు. మనుషులను ఏ విత్తనాన్ని విత్తుతావో ఆ పంటను కోస్తావు. దేవుణ్ణి సన్మానిస్తే దేవుడిని సన్మానిస్తాడు. దేవుని గణపరిస్తే దేవుడిని గణపరుస్తాడు. దేవుడిని దూషిస్తే నీ జీవితంలో నష్టాన్ని పొందుకుంటావు. మీకు అర్థమవుతుందా? ఈరోజు నువ్వు బీరపాదేసి ఆనపకాయలకు వస్తావు, నువ్వు జాంకాయ మొక్క వేసి నువ్వు మామిడికాయని కోస్తావా? ఏ విత్తనాన్ని విత్తుతావో ఆ పంటనే కోస్తావు నువ్వు. అందుని బట్టి దేవుని ప్రేమించండి, దేవుని హృదయపూర్వకంగా ఆరాధించండి. హెబ్బేజు దీవెన పొందడానికి ప్రాముఖ్యమైన కారణము ఒకటి, హెబ్బేజు యూదా వంశానికి సంబంధించినటువంటి వాడు. రెండోదిగా హెబ్బేజు ప్రార్థన వీరుడు. యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందం. నేను ఒక మాట చెప్తాను, ప్రార్థన పరిస్థితులను ఏం చేస్తుంది? మారుస్తుంది. ఇంగ్లీష్లో చెప్పండి, ప్రేయర్ చేంజెస్ థింగ్స్. ప్రార్థన పరిస్థితులను ఏం చేస్తుంది? మారుస్తుంది. పరిస్థితులు మారుస్తుంది. నీ పరిస్థితి ఏదన్నా కావచ్చు, కానీ ప్రార్థన చేయడం ద్వారా అద్భుతాలు జరుగుతాయి. ప్రార్థన చేయడం ద్వారా దేవుని కార్యాలు బహుబలంగా జరుగుతాయి. ప్రార్థన ద్వారా గర్భఫలము, ప్రార్థన ద్వారా విజయము, ప్రార్థన ద్వారా నీ జీవితంలో ఆ యొక్క ఓటము నుంచి విజయాన్ని పొందుకుంటావు. ప్రార్థన ద్వారా స్వస్థత, ప్రార్థన ద్వారా అభివృద్ధి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఏమని ప్రార్థన చేశాడు ఎబ్బేజు? ఎబ్బేజు చేసిన ప్రార్థన 4 ప్రార్థనలు చదవండి ఒకసారి. ఎబ్బేజు చేసిన ప్రార్థన ఒకసారి మీ చదివిస్తాను. మొదటి దినవృత్తాంతాల గ్రంథం 4వ అధ్యాయము చదవండి. ఎన్నో వచనమ్మా? 10వ వచనం చదవండి. ఇశ్రాయేలు దేవుని గురించి మొరపెట్టి, నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దును విశాలపరచి నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేసి నాకు కీడు రాకుండా దానిలోంచి నన్ను 4 ప్రార్థనలు చేశాడండి ఎబ్బేజు ప్రార్థన. ఒకటి, నన్ను నిశ్చయముగా ఆశీర్వదించు, లార్డ్ బ్లెస్ మీ, నన్ను దీవించు అన్నాడు. రెండోదిగా, నా సరిహద్దులు ఏం చేయి? విశాలపరచు. మూడోదిగా, నీ చెయ్యి నాకు తోడుగా ఉంచు. నాలుగోదిగా, ఏ కీడు రాకుండా నన్ను తప్పించు. ఎంత అద్భుతమైన ప్రార్థన ఇది! ఈ 4 ప్రార్థన పాయింట్స్ మీ యొక్క ప్రార్థనలో కూడా మీరు ఏం చేయాలి? ఇన్కల్కులేట్ చేయాలి, అంటే యాడ్ చేయాలి. అడుగుతున్నారా, ప్రభువా నన్ను దీవించని అడుగుతున్నారా? ప్రభువా నా బిడ్డను దీవించని అడుగుతున్నావా? దేవుడు దీవించేటువంటి వాడు, ఆశీర్వదించేటువంటి వాడు. ఆయన ఆశీర్వాదానికి కారకుడు కాబట్టి మనం దీవిస్తాడు. ఆయన ఎవరిని దేవుడు దీవిస్తాడో తెలుసండి? ఎవరైతే ఆయన మాటకు విధేయత చూపిస్తారో దేవుడు వాడిని ఏం చేస్తాడు? దీవిస్తాడు. ఎవరైతే ఆయనకు ప్రార్థిస్తారో వాడిని ఏం చేస్తాడు? దేవుడు దీవిస్తాడు. ఇస్సాకు గెరార్లో ఉన్నప్పుడు 100 ఫలం పొందాడట. ఇస్సాకు ప్రార్థనాపరుడు. అందుని బట్టి ఇస్సాకు ఏం చేయబడ్డాడు? దీవించబడ్డాడు. పొలంలోకి వెళ్ళి ధ్యానం చేసే అనుభవం ఎవరికి ఉంది? ఇస్సాకుకు ఉంది. అందుని బట్టి మీ జీవితంలో కూడా దేవుని ద్వారా దీవించబడాలంటే మీ జీవితంలో విధేయత కలిగి జీవించాలి. దేవుడు ఏదైతే విడిచిపెట్టమన్నాడో వాటిని విడిచిపెట్టాలి. అబ్రహాముని దేవుడు ఎందుకు దీవించాడో చెప్పమంటారా? అబ్రహాంతో దేవుడు ఒకరోజు మాట్లాడుతున్నాడు. ఆదికాండం 12వ అధ్యాయం 1వ వచనంలో, అబ్రహాము నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ యొక్క తండ్రి ఇంటిని బయలుదేరి నేను చూపించే దేశానికి రా. అంటే విడిచిపెట్టాల్సిన వాటిని విడిచిపెట్టాలి. మనం వేటినైతే విడిచిపెట్టాలో వాటిని విడిచిపెట్టాలి, వేటినైతే హత్తుకోవాలో వాటిని హత్తుకోవాలి. నా ప్రియ యవ్వన ప్రజలారా, తమ్ముళ్ళారా, చెల్లెళ్ళారా, మీ జీవితాల్లో వేటినైతే విడిచిపెట్టాలో వాటిని విడిచిపెట్టండి, ఆశీర్వాదం పొందుకుంటారు. పాపాన్ని విడిచిపెట్టండి, అపవిత్రతను విడిచిపెట్టండి, కాముకత్వాన్ని విడిచిపెట్టండి, గర్వాన్ని విడిచిపెట్టండి, అతిశయాన్ని విడిచిపెట్టండి. మీ జీవితంలో అల్లరితో కూడిన ఆటపాటను విడిచిపెట్టండి. విడిచిపెట్టాల్సిన వాటిని విడిచిపెట్టండి. హత్తుకోవాల్సిన వాటిని ఏం చేయండి? హత్తుకోనండి. హత్తుకోవాల్సిన వాటిని హత్తుకున్నప్పుడు దేవుని ఆశీర్వాదం మీ మీద మెండుగా ఉంటుంది. మీ కష్టాజితాన్ని దేవుడు దీవిస్తాడు, మీ చదువులను దేవుడు దీవిస్తాడు. దేశం ఉన్నతమైన స్థలంలో మీరు నిలబడతారు. విధేయత ద్వారా ఆశీర్వాదం. పేతురు రాత్రంతా చేపలు పట్టాడు, ఒక్క చేపన పడిందా? కానీ దేవుని మాటకి విధేయత చూపించి నీ మాట చొప్పున వల వేస్తానని చెప్పి వల వేసినప్పుడు విస్తారమైన చేపల రాశిని పేతురు పొందుకున్నాడు. పేతురు ఆశీర్వదించబడడానికి ప్రాముఖ్యమైన కారణము దేవుని మాటకు విధేయత చూపించారు.
నా ప్రియ చెల్లి, నా ప్రియ తమ్ముడు, అన్నాక దేవుని మాటకి విధేయత చూపిస్తున్నావా? అయ్యో ఇశ్రాయేలు, నా మాట విన నీకెంత మేలు, దేవుని మాట వింటే నీకెంత మేలు, దేవుని మాట వింటే నీకెంత ఆశీర్వాదం, దేవుని మాట వింటే నీ జీవితాలు మారుతాయి. ఒక తల్లిదండ్రులు తమ ఇద్దరు బిడ్డల్ని బతిమలాడుతున్నారు, ఆ రోజు దేవుని మందిరానికి వెళ్దామని. ఒరే, ఆదివారం రా, మనం క్రైస్తవులము, దేవుని మందిరానికి వెళ్ళాలి, అల్లరి చిల్లరగా జీవించకూడదు, రండి మేము దేవుని మందిరానికి వెళ్తాం, దేవుని ఆరాధించడానికి, దేవుని వాక్యాన్ని వినడానికి వెళ్తున్నామంటే వాళ్ళు అన్నారు, నాన్న అమ్మ మీరు ఇంకా పాత్తరం వాళ్ళు అనుకున్నాం కానీ ఎంత పాత్తరం అనుకోలేదు, మేము ఈ రోజున బీచ్కి వెళ్తున్నాం మా ఫ్రెండ్స్తో పాటు ఆనందించడానికి. నెత్తి నోరు కొట్టుకుని అడిగారు, అయ్యా వద్దయ్యా, ఆ ప్రాంతానికి వద్దయ్యా, దేవుని మందిరానికి రండి అంటే వాళ్ళ చేతుల్ని ఇలా విదిలించుకుని ఆ ఇద్దరు కొడుకులు కూడా స్నేహితులతో పాటు కాకినాడ బీచ్లోకి వెళ్ళారండి. స్నేహితులతో పాటు వెళ్ళారు. సో ఆ యొక్క బీచ్లోకి వెళ్ళే ముందు బాగా తిన్నారు, బాగా త్రాగారు, బీర్లు తాగి సముద్ర స్నానానికి వెళ్ళారు. మందిరం మానేసి తల్లిదండ్రుల మాట వినకుండా వారు సముద్ర స్నానానికి వెళ్తే ఒక అల వచ్చి ఆ ఇద్దరు అన్నదమ్ములను లోపల తీసుకెళ్ళిపోయింది. అక్కడ వారు మునిగిపోతూ గట్టిగా కేకలేస్తున్నారు, రక్షించండి రక్షించండి అంటే స్నేహితులందరూ అలా చూస్తున్నారండి. స్నేహితులందరూ అలా చూస్తున్నారు కానీ రక్షించడానికి ఒక్కడు కూడా వెళ్ళలేదు. అరిచి అరిచి ఆ సముద్రంలోనే వారు మునిగిపోయారు. వారి యొక్క తుది శ్వాసను ఆ యొక్క సముద్రంలోనే విడిచిపెట్టేశారు. కాసేపటికి జాలర్లు వచ్చి ఒక 4-5 గంటలకి వెతికి ఆ డెడ్ బాడీస్ని బయటకు తీసుకొచ్చారు. ఆ యొక్క కాకినాడ గవర్నమెంట్ హాస్పిటల్లోకి తీసుకెళ్తే పోస్ట్ మార్టం చేసి ఆ ఇద్దరు బిడ్డల యొక్క మృతదేహాల్ని చాపలో చుట్టి ఇంటికి పంపించారు. ఇద్దరే పిల్లలు. ఇంటికి వచ్చిన తర్వాత ఆ శవాల మీద పడి ఆ తల్లి ఏడుస్తుంది. ఏమని తెలుసా? మా మాట విని దేవుని మందిరానికి వచ్చి ఉంటే వాళ్ళు బతికేవాళ్ళండి, మాట వినలేదు, చేతులు విదిలించుకుని వెళ్ళిపోయారు. మాట వినుంటే దేవుని మందిరానికి వచ్చి ఉంటే బతికేవారు వీళ్ళు అని తల్లి ఏడుస్తానుంటే అందరి హృదయాలు చాలా కంటతడి పెట్టించాయి ఆమె యొక్క ఏడుపు. ఇప్పుడు వాళ్ళిద్దరు లేరు ఈ లోకంలో. చాలా సందర్భాల్లో దేవుడు మాట్లాడుతున్నాడు నీతో, నీ హృదయాన్ని ప్రభువుకి ఇవ్వి. అయ్యా ఇది మంచిది కాదయ్యా, నువ్వు చాలా ప్రమాదంలో ఉన్నావు, పాపంలో ఉన్నావు, ఆ పాపం ఏ నాటికని నిన్ను ఏం చేస్తుంది? పీల్చి పిప్పి చేసేస్తుంది. ఆ పాపం నిన్ను ఇచ్చి నరకాగ్ని గుండానికి నడిపిస్తుంది. ఆ పాపం నిన్ను చంపేస్తుంది. పాపం నిన్ను చంపకముందే ఆ పాపాన్ని నువ్వు ముందు చంపే. నువ్వు ఏ పాపం అయితే చేస్తున్నావు ఆ పాపం నిన్ను చంపేయక ముందే ఆ పాపాన్ని చంపే, లేకపోతే ఆ పాపం నిన్ను చంపేస్తుంది. మాట విను ఓ ఇశ్రాయేలు, నా మాట విని నీకు ఎంత మేల. ఎంతమంది మాట వినక చెడిపోయారు ఈ రోజున. దేవుని మాట వింటే బాగుపడతావు, దేవుని మాట వింటే నువ్వు ఆశీర్వదించబడతావు. పేతురు దేవుని మాట విన్నాడు, దీవించబడ్డాడు. తర్వాత యేసు ప్రభు దగ్గరికి 10 మంది కుష్ఠరోగులు వచ్చారండి. వచ్చిన తర్వాత ప్రభు అన్నాడు, మీరు కుష్ఠరోగం నుంచి విడుదల పొందాలంటే మీరు వెళ్ళి యాజకునికి కనుపరుచుకోనండి అన్నాడు. వారు వాస్తవానికి ఏమనుకున్నారంటే ప్రభు దగ్గరికి వెళ్ళగానే ప్రభు మా మీద చేతులుంచి ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ లెట్ దిస్ పీపుల్ బీ హీల్డ్ అనేటువంటి మాట అంటాడు. వెంటనే మా దేహాలు ఎలా మార్చబడతాయి? పసిపిల్ల దేహం వల్లే మార్చబడుతుంది అనుకున్నారు. కానీ ఆ రోజు జరిగింది ఏంటి తెలుసా? ప్రభు వారి మీద చేతి లేదు, ప్రార్థన చేయలేదు, స్వస్థపరచలేదు. మీరు నా మాట విని యాజకునికి ఏం చేయండి? కనుపరుచుకోనండి. షో యువర్ సెల్వ్స్ టు ద ప్రీస్ట్ అని ఎప్పుడైతే చెప్పగానే వారు ప్రభు మాటకు విధేయత చూపించి యాజకుని కనుపరుచుకోవడానికి వెళ్తున్నప్పుడే మార్గ మధ్యలో ఏమయ్యారు? శుద్ధులయ్యారు. స్తోత్రం చెప్పండి. అంటే మాట వినేటువంటి అనుభవం, దేవుని సేవకుడి మాట వినేటువంటి అనుభవం. సిరియా దేశం, అతని పేరు నయమాను. ఆ వ్యక్తి ఒక చిన్న బాలిక చెప్పింది, నా యజమానుడు షోమ్రోలో ఉన్నటువంటి ఎలీషా దగ్గర ఉంటే బాగుపరచబడతాడని తన యజమానురాలకు చెబితే ఆ నయమాను భార్య చెప్పింది నయమానికి, ఏమండి ఇజ్రాయెల్ దేశంలో ఎలీషా అనేటువంటి దైవసేవకుడు ఉన్నాడట, మన ఇంట్లో పని చేస్తుంది కదా చిన్నది, అది చెప్పింది అని అంటే ఆ చిన్నది చెప్పిన మాట పట్టుకుని రథం వేసుకుని వెళ్ళిపోయాడు. ఎవరో? నయమాను. వెళ్ళిపోయిన తర్వాత దేవుని సేవకుడు కనీసం అతను కనబడలా. తన సేవకుడు అంటే గెహాజీని పంపించి మన దేశంలో యోర్దాన్ నది ఉంది, యోర్దాన్ నదులు 7 సార్లు మునిగి శుద్ధులు కమ్ము అని చెప్పు అని పంపించాడు. ఇతనేమనుకున్నాడు, ఇంత పెద్ద మనుషుని వస్తే దైవ సేవకుడు బయటకు వచ్చేసి అయ్యగారు రండి అని చెప్పి లోపల తీసుకెళ్ళి అతి సంస్కారాలు చేసి, ఏంటండి మీ సమస్య ఏంటి, ఎందుకు వచ్చారంటే అప్పుడు నాకు కుష్ఠరోగం ఉందని చెప్తాను, ఆయన నూనె రాసి ప్రార్థన చేస్తాడు, అప్పుడు శుద్ధులవుతాడు అనుకున్నాడు. కానీ దేవుని సేవకుడికి కనీసం ఆయన్ని అప్రోచ్ అవ్వకుండా, కనీసం ఆయన కనబడకుండా వెళ్ళి, గెహాజీ వెళ్ళి చెప్పయ్యా
అతన్ని 7 సార్లు యోర్దాను నదిలో మునగమని చెప్పన్నాడు. పాపం చాలా ఫీల్ అయిపోయి ఉంటాడు. ఎవరో నయమాను. దేవుడు కొన్ని సందర్భాల్లో చాలా స్ట్రిక్ట్గానే ఉంటాడు. దేవుని సేవకుల కొన్ని సందర్భాల్లో స్ట్రిక్ట్గానే ఉంటారు. ఎప్పుడైతే ఎట్టకేలకి వెళ్ళి మునిగాడండి, 7 సార్లు మునిగేటప్పటికి దేవుని సేవకుడి మాట విన్న కారణం చేత ఆ నయమాను కుష్ఠరోగి నుంచి ఏం పొందాడు? స్వస్థత పొందాడు. అతని దేహం పసిపిల్ల దేహం వలె మార్చబడిందట. నా ప్రియ దేవుడు, నువ్వు ఆశీర్వాదాన్ని పొందాలంటే విడిచిపెట్టాల్సిన వాటిని విడిచిపెట్టాలి. దేవుని మాటకి ఏం చేయాలి? విధేయత చూపించాలి. యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యం ఇచ్చును. యెహోవా యందు భక్తులు కలిగి ఉంటే ఆశీర్వాదానికి మూలం. పిన్నలనేమి పెద్దలనేమి తన యందు భక్తులు గలవారిని యెహోవా ఏం చేస్తాడు? యెహోవా యందు భయభక్తులు గలవారిని యెహోవా ఆశీర్వదించును. ఈరోజున అందరికీ భక్తి ఉంటుందండి. ఈరోజున భక్తికి ఎక్కడైనా కొరత ఉందా? అందరూ భక్తి చేస్తారు కదండి. క్రైస్తవులమైన మనం కూడా చక్కటి భక్తి చేస్తాం. లెంట్ సీజన్ వచ్చిందంటే ఎంత భక్తి చేస్తాం మనం కదా. భక్తి అందరిలో ఉంది. ఎవరికి లేదు భక్తి? అందరిలోని భక్తి ఉంది. కానీ ఏమి లేదు దేవుడు అంటే చెప్పాలి అందరూ కూడా. ఏమి లేదు, భయం లేదు. దేవుడికి ఏం కావాలి? కేవలం భక్తి ఉంటే సరిపోదు. గుడి కనిపించగానే లెంపలేసేసుకుంటే ఆశీర్వదించబడిపోరు. దేవుడు అంటే ఏమి ఉండాలంటే సదా భక్తితో పాటు భయం కూడా ఉండాలట. మీకు అర్థమవుతుందా? ఒక దొంగోడు ప్రార్థన చేస్తున్నాడంట. ఈ రాత్రి నేను దొంగతనానికి వెళ్తున్నాను ప్రభువా, నాకు మంచి రాబడి వస్తే ఆ రాబడిలో నీకు దశంభాగం వేసుకుంటానని. ఇప్పుడు దొంగతనం చేస్తాడట. ఎవరు ఇంటికి కన్నం వేస్తాడట. ఆ ఇంటికి కన్నం వేస్తున్నప్పుడు వచ్చిన డబ్బుల్లో మంచి రాబడి వస్తే ఎవరికి ఇస్తాడంట? దేవునికి. దేవునికి అటువంటి దశంభాగం అవసరమా? దేవునికి అటువంటి కానుక అవసరమా? ఆలోచన చేయండి. అతనికి మంచి అలవాటు ఏముంది? ఏంటి? దేవుని కానుకేసే అలవాటు. ఆ దొంగకి ఏముంది? భక్తి ఉంది. భక్తి ఉంది కాబట్టి ఏం చేశాడు? ప్రార్థన చేశాడు. భక్తి ఉంది కాబట్టి దేవునికి కానుక ఇవ్వాలి అని కూడా ఆలోచన ఉంది. భక్తి ఉంది కాబట్టి దేవునికి దశంభాగం వేద్దాం అనుకున్నాడు. కానీ ఏమి లేదు. చూడండి, ఆలోచన చేయండి. దేవుడు అంటే మనకు కేవలం భక్తి ఉంటే సరిపోదు. దేవుడు అంటే ఏముండాలి? ఇప్పుడు దేవుని లేఖనం చెప్తుంది, పిన్నలనేమి పెద్దలనేమి తాను యందు భయభక్తులు గల వారిని యెహోవా ఆశీర్వదించును. యెహోవా యందు భయభక్తులు గల వారిని దేవుడు ఏం చేస్తాడు? ఆశీర్వదిస్తాడు. అమెరికా దేశంలో ఒక చిన్న అనాథ బాలుడు ఉన్నాడండి. రోడ్డు ప్రక్కన చిన్న చిన్న వస్తువులు అమ్ముకుంటున్నాడు. ఒకరు దేవుని సేవకుడు ఆ వ్యక్తిని చూసి, వీళ్ళలో స్పార్క్ ఉంది, వీడు చాలా కష్టపడి పనిచేసే తత్వం ఉంది, వీడిని కనుక చక్కగా షైన్ చేస్తే, మంచి తర్ఫీదిస్తే, దేవునిలో పంచితే వీడు ఖచ్చితంగా అద్భుతాలు సృష్టిస్తాడు అని చెప్పి దేవుని సేవకుడు అలా చూసి గమనించి దగ్గరికి వెళ్ళి, బాబు నేను దేవుని సేవకుడిని, నా ఇంటికి వస్తావా? నీకు చదువు చెప్పిస్తాను, 3 పూటల భోజనం పెడతాను, చక్కటి జీవితాన్ని నీకు ఇస్తాను, రా వస్తావంటే అదెంత భాగ్యం అని చెప్పి దేవుని సేవకుడితో పాటు దేవుని సేవకుడు ఇంటికి వెళ్ళాడు. చక్కగా చదువు చెప్పిస్తున్నాడు, చక్కగా 3 పూటల భోజనం పెడుతున్నాడు, దైవికంగా పెంచుతున్నాడు, మారు మనసు రక్షణ అనుభవంలోకి నడిపిస్తున్నాడు. ప్రతి ఆదివారం దేవుని పరిచర్య చేయటం, దేవునితో నడిచేటువంటి అనుభవాన్ని ఆ చిన్న బిడ్డకి ఇస్తున్నాడు. వారు అలా పెరిగి పెద్దవాడు అవుతారు. నమ్మకంగా దేవుని మందిరంలో ఏం చేస్తున్నాడు? పరిచర్య చేస్తున్నాడు. సమూయేలు ఏ రీతిగా దేవుని యొక్క సేవకుడిని ఏలీ దగ్గర పరిచర్య చేస్తాడు. చక్కగా పరిచర్య చేస్తున్నప్పుడు దేవుడు తను దీవించాడు. యవ్వన కాలంలోకి వచ్చాడు, పెద్దవాడయ్యాడు. ఒకరోజు ఆ బిడ్డను పిలిచి దేవుని సేవకుడు కొంత డబ్బు ఇచ్చి, ఈ డబ్బు చాలా కష్టపడి నేను సంపాదించాను, నీ చేతుల్లో పెడుతున్నాను, ఇది అప్పుగానే నీకు ఇస్తున్నాను, నేను ఈ అప్పుగానే ఇస్తున్నాను, దీనితో చక్కటి వ్యాపారం చేయి, నీకు దేవుడు ఏ తలంపిస్తే ఆ వ్యాపారం చేయి, కానీ వ్యాపారం నమ్మకంగా చేయి, ఎవరిని మోసం చేయొద్దు, ఎవరి కుటుంబాలు కొల్లగొట్టద్దు, కష్టపడు. అందరూ 6 గంటలు కష్టపడతాను, 10 గంటలు కష్టపడి పని చేయి, దేవుని దీవిస్తాడు. ఇంకో మాట, దేవునికి ఎప్పుడు అపనమ్మకంగా ఉండొద్దు, దేవుని బాగా నమ్మకంగా చెల్లించు. ప్రతి ఆదివారం దేవుని మందిరానికి వెళ్ళాలి, నువ్వు దేవుని యొక్క ఆరాధనలో పాల్గొవాలి, దేవునికి రక్తమాంసాలు నువ్వు పాలుబాక్సులు ఉండాలి. దేవునికి ఎప్పుడు అవమానకరంగా జీవించొద్దు, దేవునికి నమ్మకంగా నీ భాగాన్ని చెల్లించు అని కొన్ని ప్రిన్సిపల్స్ చెప్పి పంపించాడట. బయటికి వెళ్ళిన తర్వాత చిన్న చిన్న పళ్ళ పొళ్ళు చేస్తున్నాడు, చిన్న చిన్న అగ్గిపెట్లు చేసి అమ్మటం ప్రారంభించాడు. దేవుడు తన నమ్మకత్వాన్ని బట్టి, తన యొక్క భక్తి భయాన్ని బట్టి దీవించడం మొదలుపెట్టాడు. చిన్న వ్యాపారాన్ని దేవుడు పెద్ద వ్యాపారంగా మారుస్తున్నాడు. వచ్చినటువంటి ధనంలో నమ్మకంగా దేవుని భాగాన్ని ఇస్తున్నాడు. దేవుని సేవకులకి నమ్మకంగా ఉంటున్నాడు. 100లో ఉన్నటువంటి వ్యాపారం 1000లోకి వెళ్ళిపోయింది తక్కువ టైంలోనే.
వేలలో ఉన్నటువంటి తన వ్యాపారం లక్షల్లోకి వెళ్ళిపోయింది. దేవుడు తను ఆశిస్తున్న కొలది తన భాగాన్ని నమ్మకంగా చెల్లిస్తున్నాడు. కొంతమంది తక్కువలో బాగానే చెల్లిస్తారు, కానీ ఎప్పుడైతే దేవుడు దీవిస్తున్న కొలది ఏం చేస్తారు, దేవునికి ఇవ్వాల్సిన భాగాన్ని దొంగిలిస్తుంటారు. కానీ ఆ వ్యక్తి నమ్మకంగా దేవునికి పరిచర్లో తను వాడబడుతున్నాడు. మీరు నమ్మండి, కొన్ని రోజుల్లోనే ఆ వ్యక్తి వ్యాపారం అమెరికా దేశంలోనే ఒక గొప్ప వ్యాపారవేత్తగా మార్చబడ్డాడు. కోట్లలోకి వెళ్ళిపోయింది తన వ్యాపారం. అమెరికా దేశానికి మాత్రమే పరిమితం కాలేదు, యూరోపియన్ నేషన్స్కి వెళ్ళిపోయింది. అమెరికా దేశంలో తన ప్రొడక్ట్స్ వాడుతున్నారు, యూరోపియన్ నేషన్స్లో తన ప్రొడక్ట్స్ వాడుతున్నారు. ఆసియా ఖండానికి, ఆఫ్రికా ఖండానికి కూడా తయారు చేసినటువంటి ఆ ప్రొడక్ట్స్ వెళ్ళిపోతూ ఉన్నాయి. ఒకరోజు ఒక దేవుని సేవకుని కలుసుకుని, అయ్యా మీ పరిచర్కి మేము సహకారిగా ఉండాలనుకుంటున్నాం, మీ పరిచర్కి ఏదైనా ఇవ్వాలనుకుంటున్నామని చెప్పి 4 విమానాలు తీసుకెళ్ళి ఆ పరిచర్య కోసం ఇచ్చారట. ఎన్ని విమానాలు? మీ సేవడికి ఏమన్నా ఎప్పుడైనా బండి కొని ఇచ్చారా మీరు? ఆ వ్యక్తి వాస్తవానికి బిల్లీ గ్రామ్ అనేటువంటి దేవుని సేవకుడికి 4 విమానాలు కొనిచ్చారట. అయ్యగారు, ఇక నుంచి మీరు అద్దె విమానాల్లో కాదండి, ఏదైనా దేశానికి వాక్యం చెప్పడానికి వెళ్ళినప్పుడు, పరిచయం చేయాల్సి వచ్చినప్పుడు మీ సొంత విమానం వేసుకుని వెళ్ళండి, మా కంపెనీ నుంచి మీకు స్పాన్సర్ చేస్తాం. ఒకరోజు ఆ వ్యక్తి పిలిచి అన్నాడట, అయ్యా ఫైనాన్షియల్ మేనేజర్ని పిలిచి, ఆర్థిక లావాదేవీలు చూస్తారు, ట్రెజరర్ అంటారు కొంతమంది, ఫైనాన్షియల్ హెడ్ ఉంటాడు, పిలిచి దేవునికి ఎంత ఇస్తున్నారు? 50% ఇస్తున్నాం దేవునికి. ఈ రోజు నుంచి దేవునికి 90% ఇవ్వండి, 10% మాత్రమే మనం ఉంచుకుందాం మన ఎంప్లాయీస్కి, మన కంపెనీకి 10% మాత్రమే ఉంచుకుందామంటే ఆ 10% ప్రాఫిట్స్లోనే వాళ్ళు ప్రపంచంలో ఒక ఉన్నతమైన స్థానంలోకి వెళ్ళిపోయారు. ఆయన ప్రొడక్ట్లు వాడినటువంటి వారు ఎవ్వరు లేరండి. మీరు కూడా ఆయన స్థాపించినటువంటి ఆ యొక్క ప్రొడక్ట్స్ని మీరు వాడుతున్నారు. మీరు ఎంతమంది కాల్గేట్ పేస్ట్తో పళ్ళు తోముకున్నారు? ఇప్పటికీ అదే పేస్ట్ అండి మేము వాడేదంటే ఎంత చేతులు ఎత్తండి ఒకసారి. ఇప్పటికీ మేము కాల్గేట్ పేస్ట్తోనే పళ్ళు తోముకుంటారు కదా. ఎక్కడో అమెరికాలో ఉన్నటువంటి ఆ వ్యక్తి, అతని ప్రొడక్ట్స్ మనం వాడుతున్నాం. అతని పేరే విలియం కాల్గేట్. అతని పేరేంటి? విలియం కాల్గేట్. కాల్గేట్ అంటే అదొక బ్రాండ్ కాదు, కాల్గేట్ అనేది ఒక వ్యక్తి పేరు, విలియం కాల్గేట్. ఆ విలియం కాల్గేట్ ఒకప్పుడు అనాథ బాలుడు, కానీ దేవుని భక్తులు కలిగి జీవించాడు. ఏమండి, ఒక దేవుని సేవడు 4 విమానాలు కొనిచ్చాడు, అనేక మెడికల్ కాలేజీలు ప్రారంభించాడు. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికీ ఆ కంపెనీ ద్వారా చాటీ చేస్తూనే ఉంటారు. నిజంగా వారి యొక్క ఆస్తి చూస్తే కనుక అమెరికాలో ఉన్న 10 గొప్ప కంపెనీలు ఉంటే అందులో ఇది కూడా ఒక గొప్ప కంపెనీ. ఒక అనాథ బాలుని దేవుడు దీవించాడు, ఉన్నతమైన స్థానానికి దేవుడు నడిపించాడు. దేవుడు దీవించేవాడా కాదా? దేవుడు ఆశీర్వదించేవాడా కాదా? దేవుడు నిన్ను విడిచిపెడతాడు అనుకుంటున్నావా? దేవుడు నీ బిడ్డలను దీవిస్తాడు, నీ కష్టాజితాన్ని దీవిస్తాడు. నిశ్చయంగా నిశ్చిత కష్టాన్ని నువ్వు అనుభవించదు. నీలోకి నీ భార్య ఫలించు ద్రాక్షవలె ఉండును, నీ భోజనం బలచు, నీ పిల్లలు ఒలీవ్ మొక్కలు ఉంటారు. అబ్రహాం ఒంటరివాడిగా వచ్చాడు, కానీ అబ్రహాం నిజంగా గొప్ప ధనవంతుడిగా మార్చబడ్డాడు. అబ్రహాము, నీ సంతానాన్ని నేను దీవిస్తానయ్యా. నిన్ను ఎవరైతే దీవిస్తారో వారు దీవించబడతారు, నిన్ను ఎవరైతే శపిస్తారో వారు శపించబడతారు. నీ యొక్క పేరును నేను ఏం చేస్తాను? నీ పేరు నేను అధికం చేస్తాను, అత్యధిక దీవులు ఇస్తాను దేవుడు వాగ్దానం చేశాడు. కాబట్టి మీరు కూడా దేవుని భక్తులు కలిగి జీవించండి. అడగండి ప్రభుని, ప్రభు నన్ను దీవించండి, ప్రభుని అడగండి, ప్రభు మిమ్మల్ని దీవిస్తాడు. యాకోబు రాత్రంతా దీవుని కోసం పోరాడాడు, రాత్రంతా దేవునితో పెనుగులాడు, ప్రభు నన్ను దీవించయ్యా, 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 అంటిల్ యూ బ్లెస్ మీ ఐ విల్ నాట్ లీవ్ యూ. నువ్వు నన్ను దీవించకపోతే నేను విడిచిపెట్టనని యాకోబు రాత్రంతా దేవునితో పెనుగులాడుతున్నాడు. మగసిరి కలిగినటువంటి వాడే యాకోబు దేవునితో పెనుగులాడి పోరాడి గెలిచాడు. యాకోబు పేరును దేవుడు ఇశ్రాయేలుగా మార్చి ఆశీర్వాదంతో నింపాడు. దేవునితో పోరాడేటువంటి అనుభవం నీకుందా? ప్రార్థనలో పోరాడేటువంటి అనుభవం ఉందా? నిజంగా ఆ యాకోబు అంటున్నాడు, అయ్యా నన్ను దీవించయ్యా, దీవించయ్యా అంటే నీ పేరు చెప్పు అన్నాడు. ఏమన్నాడు? నీ పేరు చెప్పు అన్నాడు. ఈయనకి పేరు చెప్పడం ఇష్టం లేదు. పేరంటే ఏంటి? బతుకు. నీ బతుకు చెప్పు యాకోబు. ఏం చెప్తాడు యాకోబు? బతుకు ఎలాంటిది? మోసకారి బ్రతుకు. తండ్రిని మోసం చేశాడా, అన్నను మోసం చేశాడా, మామగారిని మోసం చేశాడా, భార్యను మోసం చేశాడు, మొత్తం జీవితం అంతా మోసమే. అలాంటి మోసగాడిని దేవుడు అడుగుతున్నాడు, అయ్యా నీ పేరు చెప్పాయి అంటే మోసగాడిని నేను చెప్పడం ఇష్టం లేదు. అప్పుడు దేవుడు నీ పేరు చెప్పకపోతే నేను దీవించను అంటున్నాడు. నీ పేరు చెప్పకపోతే నేను దీవించను అంటున్నాడు. యాకోబుగా మాత్రం అంటున్నాడు, ప్రభువా నేను పేరు చెప్పనుగా నన్ను దీవించు అంటున్నాడు. ఇంక దేవుడు అన్నాడు, అంటిల్ యూ బ్లెస్ మీ, నువ్వు నన్ను దీవించకపోతే నేను నిన్ను విడిచిపెట్టను అని పట్టుదల. చివరికి పేరు చెప్పకపోయేసరికి దేవుడు గట్టి కొట్టాడండి. ఎక్కడ? తొడ మీద గట్టి కొట్టేటప్పటికి తొడగూడు ఏమైపోయిందంట? ఏమైపోయింది? తొడగూడి డిస్లోకేట్ అయిపోయింది.
అప్పుడు వచ్చింది అయ్య గారికి ఏంటి, అయ్యా మోసగాండి అయ్యా. దేవుడు కొన్ని సందర్భాల్లో నీ చేత నిజం చెప్పించడానికి దెబ్బేస్తాడు. కష్టాలు ఎందుకు ఇస్తాడు ప్రభు? మా తండ్రి గారు ఒక పద్యం చెప్తారండి. మా తండ్రి గారు మీకు తెలుసు కదండి, అపోస్తలుడు జోసెఫ్ విజయ్ కుమార్ గారు. సుఖాలు అతి సుఖాలకి, భోగాలు అతి భోగాలకి, నష్టాలు నా ఇష్టం నష్టానికి, కష్టాలకు అత్యధిక నడిపిస్తాయట. ఈ రోజున సుఖం పెరుగుతున్న కొలది ఇంకా సుఖం కావాలి, అంతే కదా. దేవుడు చక్కగా నీకు కరెంట్ లేనప్పుడు కరెంట్ ఇచ్చాడు. అప్పుడు చిన్నగా ఏం కొనుక్కున్నావు నువ్వు? ఏ ఫ్యాను? టేబుల్ ఫ్యాన్. ఆ టేబుల్ ఫ్యాన్ కూడా నీకు ఆనట్లా. ప్రభా టేబుల్ ఫ్యాన్ సరిపోవట్లేదు నాయన, సీలింగ్ ఫ్యాన్ అంటావు. మళ్ళీ సుఖం ఏమైంది? పెరిగింది. దేవుడు నీకేమిచ్చాడు? ఫ్యాన్ ఇచ్చాడు. ఫ్యాన్ ఇచ్చిన తర్వాత ఏమంటావు నువ్వు? ప్రభా కూలర్ అయినానా? ఏంటి కూలరు? ఆ కూలర్ కూడా అయిపోయిన తర్వాత ఏమడుగుతావు? ఏసీ. దేవుడు చక్కగా నీకు ఒక సైకిల్ ఇస్తే బైక్ అంటావు. బైక్ అయిన తర్వాత ఏమంటావు? పెద్ద మోటార్ సైకిల్ అంటావు. మోటార్ సైకిల్ అయిన తర్వాత ఏం కావాలి నీకు? కారు. అంటే సుఖాలు ఎక్కడ నడిపిస్తున్నాయి? అతి సుఖాలకు, భోగాలు. ఇంకోటి ఉంటుంది, నా ఇష్టమే జరగాల ఇంట్లో, నా ఇష్టమే, నేను అన్నదే జరగాలంటాడు. నష్టపోతావు, జాగ్రత్త. నీ ఇష్టం కాదు, దేవుని ఇష్టం జరగాలని కోరుకో. నా ఇష్టం ఎక్కడికి నష్టాన్ని నడిపిస్తుంది. ఎన్నో సందర్భాలు నా ఇష్టం జరగాలి, నా ఇష్టం జరగాలని. అమ్మాయి తెల్లగా ఉందని చేసుకుంటావు, నా ఇష్టమే జరగాలి. ఆ తర్వాత జీవితం అంతా నల్లగా అయిపోద్ది. చుక్కలు చూసేస్తున్నాం పాస్టర్ గారు, తెల్లగా ఉందని చేసుకున్నానండి, కానీ రోజు చుక్కలు చూపిస్తుందండి నా భార్య. దేవుని చిత్తాన్ని అంటే తెల్లగా ఉన్న వాళ్ళు చేసుకోవద్దని అంటాం, కానీ తెల్లగా ఉన్న వాళ్ళు చేసుకోవద్దని నేను అంటలేదు. అంటే దేవుని చిత్తాన్ని తెలుసుకోకుండా చేసుకుంటారు కొంతమంది. ఏంటి, పై ఆకర్షణలో, పై రూపాన్ని చూసి తెల్లగా బుర్రగా ఉందని చేసుకుంటావో, నిజంగా ఆమె యొక్క ఆత్మీయ సౌందర్యం ఉందో లేదు గమనించు. ప్రార్థనా జీవితం ఎలా ఉందో చూడవు. ఏమంటే వాక్య ధ్యానం చేస్తుందా, అమ్మాయి యొక్క క్యారెక్టర్ ఏంటి ఏం చూడవు, పైన ఉన్నటువంటి రూపాన్ని చూస్తారు. అబ్బాయిని కూడా హైట్ ఉన్నాడు కదా, లేకపోతే ఉద్యోగస్తుడు కదా, ఇవిని చూసి చాలామంది దేవుని చిత్తాన్ని ఎరగకుండా పెళ్లి చేసుకుంటారు. ఆ తర్వాత నానా ఇబ్బందులు పడతారు, పాస్టర్ గారుగా మమ్మల్ని ఇబ్బంది పెడతారు. దేవుని చిత్తాన్ని తెలుసుకోవాలి. కష్టాలు ఎక్కడ నడిపిస్తాయి? కర్త యొద్దకు నడిపిస్తాయి. ఏమండి, మనకి కష్టాలు లేకపోతే తుపాకీ దెబ్బకు దొరుకుతాం, మనం దొరకం. వెంటనే మనకి దేవునితో అవసరం లేకపోతే సేపు కూర్చుంటామా? టీవీ సీరియల్ దగ్గర ఉండం మనం. మనకి అన్నీ బాగుంటాయి కనుక దేవుడిని ఎందుకు గుర్తొస్తాడు మనకి? కొన్ని సందర్భాల్లో ఇలాంటి పొజిషన్సే బాగుంటాయేమో మనకి. ఇలాంటి కష్టాలు ఉండాలి మనకు, లేకపోతే దేవుడు గుర్తురాడు. దేవునికి మనం ఎప్పుడు అందుబాటులో ఎప్పుడు ఉంటామంటే మన జీవితంలో కష్టాలు ఉన్నప్పుడే. అందులో పెట్టి దేవాదేవుడిని బాగా మెయింటైన్ చేస్తాడు ఆయన. నీకు ఎన్ని కష్టాలు ఇవ్వాలో, ఎంత ఆశ్రయించాలో దేవునికి తెలుసు. స్తోత్రం చెప్పండి. నువ్వు నమ్మకంగా ఉంటే దేవుడు ఏం చేస్తాడు? నీ నమ్మకత్వాన్ని బట్టి దేవుడు ఏం చేస్తాడు? దీవిస్తాడు. సో రెండోదిగా నా సరిహద్దులు ఏం చేయంటున్నాడు? విశాలపరచు. దావీదు ఇరుకులో ప్రార్థన చేస్తున్నప్పుడు విశాలతలోకి దేవుడు ఏం చేశాడు? నడిపించాడు. దావీదుని దేవుడు ఆస్వాదించాడు. దేవాదేవుడు నీ సరిహద్దులు కూడా విశాలపరుస్తాడు, నీ ఆరోగ్యాన్ని విశాలపరుస్తాడు, నీ యొక్క అంతస్తుని దేవుడు విశాలపరుస్తాడు. హిజ్కియా ప్రార్థన చేశాడు, ప్రభు మరణకరమైన రోగం వచ్చినప్పుడు, ప్రభువా నా యథార్థతను నువ్వు గమనించయ్యా అని ప్రార్థన చేసి గోడ తట్టు తిరిగి ప్రార్థన చేసిన హిజ్కియా జీవితాన్ని దేవుడు 15 సంవత్సరాలు తిరిగి ఏమిచ్చాడు? ఆయుష్నిచ్చాడు. నా హృదయం విశాలపరిచినప్పుడు నేను నీ ఆజ్ఞల మార్గమున పరిగెత్తెదను అంటాడు. స్తోత్రం చెప్పండి. ఎప్పుడైతే దేవుడు మన హృదయాన్ని విశాలపరిచినప్పుడు ఆజ్ఞల మార్గమున మనం ఏం చేయాలి? పరిగెత్తాలి. నా ప్రతివచనం, ఇంకా నీ హృదయం సంకుచితంగా ఉందా? దేవుని ప్రేమించే విషయంలో సంకుచితంగా ఉన్నావా? దేవునికి ఇచ్చే విషయంలో సంకుచితంగా ఉన్నావా? దేవుని కార్యాల్లో ఇంకా సంకుచితంగా నీ యొక్క చేతులను ముడిచేస్తున్నావా? విశాలపరచబడు, దేవుడిని దీవిస్తాడు. నీ గుడారపు స్థలం విశాలపరచబడి అంటాడు. దేవుడిని బిడ్డలను దీవిస్తాడు. నిశ్చయంగా నీ చేతుల కష్టార్జితం నువ్వు అనుభవించదు. నీ లోకి నీ భార్య ఫలించి ద్రాక్ష వలెను, నీ భోజనం బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలివ మొక్కల వలె ఉంటారు. 3వ ప్రార్థన, ఎబ్బే చేసిన ప్రార్థన, నీ చెయ్యి నాకు తోడుగా ఉంచు. యథార్థవంతుడికి దేవుడు ఎలా ఉంటాడు? తోడుగా ఉంటాడు. ఆయన హస్తము రక్షించేటువంటి హస్తం. రక్షింప నేరకుండా యెహోవా హస్తము కొరచ కాలేదు, విననేరకుండా ఆయన చెవులు మందం కాలేదు. ప్రభువు నీకు తోడుగా ఉండేటువంటి వాడు, ఆయన చెయ్యి నీకు తోడుగా ఉంటుంది. నిజంగా యోబు యథార్థతను బట్టి దేవుడు యోబు జీవితానికి ఏమి వేశాడు? కంచె వేశాడు. యోబు యథార్థతను బట్టి యోబు చుట్టూరు కూడా దేవుడు ఏమి ఉంచాడు? కంచె. దేవుడు ఏ కీడు రాకుండా నేను ఏం చేస్తాడు? నీకు తోడుగా ఉంటాడు. ఈ రోజున సమాజం ఏమన్నా బాగుందంటారా? మన బిడ్డలకు భద్రత ఉందా?
చాలామంది బయటికి వెళ్తున్నారు, అమ్మ నేను మరలా తిరిగి వస్తాను, ఇంటికి వచ్చేటప్పటికి అవి తీసుకొస్తాను ఇవి తీసుకొస్తాను బయటకు వెళ్తున్నారు. అలాంటి వారు మరలా ఇంటికి రావట్లేదు. రోడ్డు మీద దుర్మరణం పాలవుతున్న వారు చాలామంది ఉన్నారు. రాత్రి పడుకుని ఉదయాన్నే ఆ పని చేస్తాను ఈ పని చేస్తానని మన భారతదేశంలో 48,400 మంది చెప్తున్నారట. నిద్రలోనే చచ్చిపోతున్నారు చాలామంది. నిద్రలో చనిపోతున్నటువంటి వారు సుమారుగా 48,000 మంది ఉన్నారు మన భారతదేశంలో, మన దేశంలోనే. నిద్రలోనే మెల్లగా ఆ మరణంలోకి వెళ్ళిపోతున్న వారు ఎంతమంది ఉన్నారు? దేవుని కాపుదల భద్రత వద్దా? దేవుని రక్షించేటువంటి వాడు, నిన్ను కాపాడేటువంటి వాడు, నీ కుటుంబాన్ని కాపాడేటువంటి వాడు, ఏ కీడు రాకుండా నువ్వు నేనేం చేయాలి? ప్రార్థించాలి. అయ్యా ఏ కీడు మా బిడ్డల మీదకి రాకూడదు అయ్యా, నిజంగా ఏ కీడు మా యొక్క జీవితాల్లోకి రాకూడదు. సాతాను యొక్క తంత్రాలు మా జీవితంలో పని చేయకూడదు. ఏ విధమైన తంత్రాలు, ఏ విధమైనటువంటి దురాత్మ శక్తులు మా జీవితంలో పని చేయకూడదు అని చెప్పి నువ్వేం చేయాలి? ప్రార్థన చేసినప్పుడు దేవాదేవుడు ఏం చేస్తాడు? నిన్ను కాపాడుతాడు. నీకు విరోధంగా రూపించబడిన ఆయుధము వర్ధిల్లదు. నీకు విరోధంగా రూపించబడిన ఆయుధం కూడా వర్ధిల్లదు. హామాను అనేటువంటి వ్యక్తి ఇశ్రాయేలు జాతిని చంపేద్దాం అనుకున్నాడు. ఎస్తేరు గ్రంథాన్ని మన జాతికి చదివితే హామాను అనేటువంటి ఒక మంత్రి ఉన్నాడు. ఆ మంత్రి మొర్దెకైని, ఎస్తేర్ని, ఆ తర్వాత యూదా ప్రజలందరినీ కూడా చంపేద్దాం అనుకుని మొర్దెకై కొరకు 50 అడుగులు ఉరికమ్మని త్రవ్వాడు. కానీ మొర్దెకై చేసిన ప్రార్థన, ఎస్తేరు చేసిన ఉపవాస ప్రార్థన ద్వారా ఏ గోతునైతే హామాను మొర్దెకై కోసం త్రవ్వాడో అదే గోతులో వాడేమయ్యాడో? ఉరికమ్మలో వేలాడి చచ్చాడు. నా ప్రియ, నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు, దేవునికి నమ్మకంగా ఉన్నప్పుడు, నీ శత్రువు నీ మీద విసురుతున్న ప్రతి బాణాన్ని నువ్వు త్రిప్పికొట్టగలుగుతావు. నీకు విరోధంగా రూపించబడిన ఆయుధము వర్ధిల్లదు. అనేక మంది నీ మీద పిటిషన్స్, అనేక మంది నీ మీద మాంత్రిక శక్తులు, శుత్ర పూజలు ఇవన్నీ చేసినా సరే అవి నీ జీవితంలో ఏవి ఫలించవు. ఎందుకంటే నీకు విరోధంగా రూపించబడిన ఆయుధం దేవుడు వర్ధిల్లింప చేయడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చివరిగా చెప్తాను, కీడు రాకుండా నన్ను తప్పించుము. రాబోతున్న ఒక భయంకరమైన కీడు, అదే నిత్య నరకాగ్ని గుండము. ఆ కీడు నుంచి తప్పించమని దేవుని అడగాలి. అయ్యా ఏ కీడు మా మీద కానీ మా బిడ్డల మీదకి రాకుండా కృప చూపించు. సాతానుడు కీడు చేసేటువంటి వాడు, కీడును తలపెట్టేటువంటి వాడు. ఇశ్రాయేలు మీదకి మరణదూత వచ్చింది. మరణదూత ఆ యొక్క ఇశ్రాయేల్ మీదకి వచ్చినప్పటికీ వారు ఏం చేశారంటే ఒక మగ నిర్దోషమైన గొర్రె పిల్లను వధించి ఆ గొర్రె పిల్ల రక్తాన్ని వారి గర్భకములకు పూశారు. ఎప్పుడైతే ఆ గర్భకమును పూసినప్పుడు మరణదూత ఐగుప్తులో ఉన్న ప్రతి ఒక్కరింటికి వెళ్ళింది. ఏ గృహానికైతే, ఏ గడపకొమ్ములకైతే గొర్రెపిల్ల రక్తము, పస్కా గొర్రెపిల్ల రక్తం లేదో ఆ ఇంట్లోకి వెళ్ళి జ్యేష్ఠ కుమారులను ఏం చేసింది? వధించింది ఆ మరణదూత. కానీ ఎవరైతే పస్కా గొర్రెపిల్లను వధించి, మగ నిర్దోషమైన గొర్రెపిల్లను వధించి ఆ గొర్రెపిల్ల రక్తాన్ని గడప కొమ్ములకు పూసినప్పుడు ఆ రక్తాన్ని చూసి కీడు దాటిపోయింది. మరణం ప్రతి ఒక్కరిని కబలిస్తూ ఉంది. ఆ మరణం నిన్ను కబలించకుండా ఉండాలి అంటే, ఆ రెండవ మరణం ఏంటి? నిత్య నరకాగ్ని గుండం నీకు రాకుండా ఉండాలంటే నీ హృదయ ద్వారాలకి క్రీస్తు రక్తం పూయబడాలి. నిర్గమాకాండల పస్కా గొర్రెపిల్ల మన ప్రభుని యేసుక్రీస్తు ప్రభు వారికి సాదృశ్యం. ఇదిగో లోక పాపలు మోసుకుని పోయే దేవుని గొర్రెపిల్ల. యేసుక్రీస్తు ప్రభు వారు కూడా పస్కా గొర్రెపిల్లగా ఆయన వధించబడ్డాడు. ఆ పస్కా గొర్రెపిల్ల శరీరంలోంచి వచ్చిన రక్తము మన హృదయ ద్వారబంధాలకి పూసుకుంటే రాబోతున్న కీడు మన మీదకి రాదు. మరణం మనల్ని సమీపించదు. పునరుత్థానంలో జీవము నేనే, నా యందు విశ్వాసం ఉంచిన వాడు చనిపోయినను తిరిగి లేచును, బ్రతుకునని దేవుని సెలవిస్తూ ఉంది. యేసులో ఉన్నటువంటి వారికి ఏ శిక్ష విధి లేదు. ఇఫ్ ఎనీ వాజ్ ఇన్ క్రైస్ట్ జీసస్ దేర్ ఇస్ నో కండెమ్నేషన్. క్రీస్తునందున్న వారికి ఏ శిక్ష విధి లేదు. ఎందుకు తెలుసా? క్రీస్తు రక్తం ప్రతి కీడుల నుంచి ఏం చేస్తుంది? కాపాడుతుంది, తప్పిస్తుంది. నా ప్రశ్న, ఎన్ని రోజులు దేవుని వాక్యాన్ని విన్నావు? నీ హృదయ ద్వారాలకి క్రీస్తు రక్తాన్ని పూసుకున్నావా? క్రీస్తు రక్తాన్ని నీ యొక్క హృదయ ద్వారాలకు పూసుకుంటే రాబోతున్న కీడు, ఆ రెండవ రాకడలో నువ్వు ఎత్తబడతావు. ఆ రెండవ రాకడలో మహాశ్రమల కాలం నుంచి నువ్వు తప్పించబడతావు. నిత్య నరకాగ్ని గుండం నుంచి నువ్వు తప్పించబడతావు. అగ్ని ఆరదు, పురుగు చావుదు. ఇంకా చాలామంది రేపని ఎల్లుండని వాయిదాలు వేస్తూ యేసుక్రీస్తు ప్రభు హృదయంలోకి ఆహ్వానించకుండా, ఆ పస్కా గొర్రెపిల్ల రక్తాన్ని మీ హృదయ ద్వారాలకు పూసుకోకుండా రేపని ఎల్లుండని వాయిదాలు వేస్తే నేటి రాత్రి ప్రాణం పోతే ఏం చేస్తావు? కాబట్టి ఆ నిత్య నరకాగ్ని గుండాన్ని తప్పించుకోవాలంటే ఈరోజు పస్కా గొర్రెపిల్ల రక్తమైనటువంటి యేసయ్య రక్తాన్ని మీ హృదయ ద్వారబంధాలకు రాసుకుంటే మీరు జీవాన్ని పొందుతారు, మీరు ఆశీర్వదించబడతారు, మీరు గొప్ప ఘనముగా ఎంచబడతారు. ఎబ్బేజు తన సహోదరులందరికంటే ఘనము పొందిన వాడాయను. ఎందుకు తన సహోదరులందరికంటే ఘనం పొందినవాడంటే, ఎబ్బేజు స్తుతి వంశంలో పుట్టాడు, యోధా వంశంలో పుట్టాడు. యోధా అన్న మాటకు స్తుతి అని అర్థం. ఎవరైతే దేవుని స్తుతిస్తారో వారు ఆశీర్వదించబడతారు. రెండోదిగా ప్రార్థనాపరులు.
ఈ యొక్క ఎబ్బేజు ప్రార్థనా వీరుడు తన జీవితంలో ప్రార్థన చేసే అనుభవాన్ని కలిగి ఉన్నాడు కాబట్టి ఎబ్బేజు తన సహోదరులందరికంటే ఘనం పొందినటువంటి వాడు. ఎబ్బేజు చేసిన ప్రార్థన ఏంటి? అయ్యా, నిశ్చయముగా నన్ను దీవించు, నా సరిహద్దులను విశాలపరచు, నీ చెయ్యి నాకు తోడుగా ఉంచు, ఏ కీడు రాకుండా నన్ను తప్పించు. తల్ల వంచని ప్రార్థన చేద్దాం. ఎబ్బేజు అనేటువంటి వ్యక్తి యొక్క జీవితాన్ని ముందుంచారు. ఎబ్బేజు తన సహోదరులందరికంటే ఘనము పొందినవాడు ఆయన అని లేఖనాన్ని మేము చదువుకున్నాం. ఎబ్బేజు ప్రార్థన మేము జ్ఞాపకం చేసుకున్నాం. ఎబ్బేజు స్తుతి వంశంలో పుట్టాడు, యోధా వంశానికి సంబంధించిన వాడు. ఎబ్బేజు ప్రార్థనా వీరుడు. అందును బట్టే ఎబ్బేజు తన సహోదరులందరికంటే ఘనము పొందినవాడు ఆయన. ఈ ప్రాంతంలోనైనా ఓటమి అంచుల్లో ఉన్నారు, ఓడిపోతూ ఉన్నారు. తండ్రి, యేసు నామములో వారి విజయం ఇప్పుడే పొందుకుందురుగాక. ప్రభా, వారిని ఓటమి అంచుల్లోకి తీసుకున్న ప్రతి దురాత్మ, చీకటి, అంధకార శక్తుల్ని యేసు నామములో ఇప్పుడే లయపరుస్తున్నాను తండ్రి. ఎవరైతే ఈ ప్రాంతంలో ఆయన వారి జీవితాల రక్షణ లేకుండా, ఇంకా ప్రభుని రక్తాన్ని ఆశ్రయించకుండా, మారు మనసు రక్షణ లేకుండా ఎవరైతే ఉన్నారో ఇప్పుడే ప్రభు వారి హృదయాలను ఎక్కించుదురుగాక. వారు యేసును రక్షించబడుదురుగాక. వారి జీవితాలు మారునుగాక. మారు మనసు అనుభవం వారు పొందుకుదురుగాక. ఈ ప్రాంతంలో ఎవరైతే ప్రభు దీర్ఘకాలిక రోగాలు, తాత్కాలిక రోగాలతో ఎవరైతే బాధపడుచున్నారో సిలువలో కాచిన రక్తము ద్వారా నీ ప్రజలు గొప్ప స్వస్థతను పొందుకుందురుగాక. లెట్ యువర్ పీపుల్ రిసీవ్ హీలింగ్ రైట్ నౌ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. యేసు నామములో ఇప్పుడే స్వస్థతను వారు పొందుకుందురుగాక. మానసికపరమైన రోగాలతో ఎవరైతే ఉంటున్నారో తండ్రి, వారి హృదయంనైనా పగిలిన స్థితిలో ఉన్నటువంటి వారు, ఒంటరితనం అనిపిస్తున్నటువంటి వారు, ఆత్మహత్య చేసుకున్న తలంపులు కలిగినటువంటి వారి జీవితాల్లో ఇప్పుడే గొప్ప విడుదల యేసు నామములో వారికి ప్రసాదింపబడునుగాక. ఆర్థికపరమైన ఇబ్బందులతో ఎవరైతే ఉన్నారో ప్రభు వారి జీవితాల్లో తండ్రి రుణ బాధలు, అప్పులు, నేను సంపాదన సరిపోక, వారి కష్టార్జితమైన దీవెన లేక భయంకరమైన పేదరికాన్ని అనుభవిస్తున్నటువంటి వారు, ఆర్థికపరమైన ఇబ్బందులతో ఉన్నటువంటి యేసు నామములో ఆర్థికపరమైన ప్రతి సమస్య నుంచి పరిష్కారాన్ని పొందుకొనుదురుగాక. నేను ఎవరైతే ఈ ప్రాంతంలోనైనా ఏకాంగులుగా ఉన్నారో వివాహాలు కాక యేసు నామములో సంసారాలుగా చేయబడుదురుగాక. గర్భఫలం లేనిటువంటి వారు యేసు నామములో గర్భాలు దాల్చుదురుగాక. ఎవరైతే ప్రభువా వారి జీవితాల్లో తండ్రి నూతన గృహాలు, నూతన వాహనాలు ఆస్వాదించబడాలని కోరిక కలిగి ఉన్నారో వారి కోరిక యేసు నామములో తీర్చబడును గాక. ఈ రావులపాలెమైనటువంటి ప్రాంతం యేసు నామములో దీవించబడును గాక. యేసుక్రీస్తు సువార్త స్వస్థత మహాసభను ఏర్పాటు చేసిన దేవుని సేవకులు, వారి కుటుంబము దీవించబడును గాక. ఈ ప్రాంతంలో దేవుని సేవకులందరూ దీవించబడుదురు గాక. వారి సంఘాలు ఆశ్రయించబడును గాక. ఈ ప్రాంతంలో గొప్ప ఉద్యమము ప్రభు యేసు నామములో రగులు కొనును గాక. ప్రతి విశ్వాసి నీ కొరకు మండేటువంటి దీపం వలె, మండేటువంటి అగ్ని కణం వలె మార్చబడుదురుగాక. అతను మండుచు ప్రకాశించున్న దీపం అని యోహాను గురించి చెప్పని రీతిలో ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు నీ కొరకు ప్రకాశించుదురుగాక. ఆయన ప్రతి కొరతను తీర్చండి, అక్కరలు తీర్చండి ప్రభు, నీ మహిమతో నింపండి ప్రభు. స్టూడెంట్స్ ఎవరైతే ప్రభు ఈ ప్రాంతంలో ఉన్నారో, ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ రాస్తున్నటువంటి వారు, 10th క్లాస్ ఎగ్జామ్ రాస్తున్నటువంటి వారు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్నటువంటి వారు, బుద్ధియు జ్ఞానం సర్వసంపదలు ఎందే గుప్తమైన లేఖనాలు సెలవిస్తున్నాయి ప్రభు. జ్ఞానంతో వారిని ఫిల్ దెమ్ లార్డ్ విత్ యువర్ విజ్డమ్, నాలెడ్జ్ అండ్ క్రియేటివిటీ లార్డ్. ఆశీర్వదించండి. సభలు ఏర్పాటు చేస్తున్నటువంటి దైవ సేవకులు వారి కుటుంబాన్ని మీద దీవించి ఆశీర్వదించి స్థిరపరచడం వేడుకుంటూ, నేను ఇక్కడ ఈ పరిచర్యలో నాయన ఈ యొక్క మీటింగ్స్లో ఎవరైతే పరిచయం చేస్తారో పేరు పేరు ప్రతి ఒక్కరిని దీవించమని వేడుకుంటూ యేసు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఒకసారి గట్టిగా చప్పలు కొడుతూ దేవుని మహిమపరచండి. హల్లెలూయా, హల్లెలూయా.